పాటు మన స్టూడియోలో ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ రాంబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు మరి పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అక్క. ఎట్లున్నారన్న? బాగున్నాక బాగున్నారా? చాలా బాగున్నా అన్న. మరి రాష్ట్రం ఎట్లున్నదన్న? రాష్ట్రంలో విద్యార్థులు ఎట్లున్నారన్న? రాష్ట్రం యొక్క పరిస్థితి ఎట్లయిందంటే తెలంగాణను చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది. అంటే నైజాం ప్రభువు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఎవరికైనా కొట్లాట తప్పించి ఇంకోటి లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పక్కన ఉంటే రాష్ట్రం ఉన్నోళ్ళు మన మీద పెత్తనం చేసిర్రు, మన ఉద్యోగాలు తీసుకుపోయారు, మన నిధులు తీసుకుపోయారు, మన నీళ్లు తీసుకుపోయారు అని చెప్పేసి మనం 1969 నుంచి వెళ్ళి ఉద్యమం చేస్తే అప్పుడు 369 మంది చనిపోయారు. తర్వాత మలిదశ ఉద్యమంలో 1200 మంది యువకులు విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ త్యాగాల మీద ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణ లోపల ఫస్ట్ ఏర్పాటులు ఎవరైతే ఉద్యమానికి నాయకత్వం వహించారని చెప్పి చెప్పుకుంటారో వాళ్ళు ఏం చెప్పిర్రు, నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, నియామకాలు పోయినాయి, మనం మంచిగా పాలించుకుందామని చెప్పిర్రు. కానీ ఆ 10 ఏళ్ల పాలన కూడా గోసపడ్డం, ఈయనతో కూడా అయితలే అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ఎన్నికల ప్రచారంలో పీసీ చీఫ్ ఉండి మీకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ పెడతాము, తర్వాత మీ రియంబర్స్మెంట్ పేద పిల్లలు ఆధారపడి చదువుకునేటువంటి రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి, వాటిని బకాయిలు పెడుతున్నాడు. ఎందుకంటే పేదలు చదువుకోవడం ఇష్టం లేదు, అందుకోసం గొర్రెలు కాసుకోమంటుండు, బర్రెలు కాసుకోమంటుండు, తర్వాత చేపలు పట్టుకోమంటుండు, చెప్పులు కుట్టుకోమంటుండు. పేద పిల్లలు చదువుకుంటే ఆయన క్వశ్చన్ చేస్తున్నాయి దూరా అని చెప్పేసి అని నేను కొన్ని నంగనాచి మాటలు చెప్తే అరచేతిలో వైకుంఠం చూపెడితే మొత్తం నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా గుద్దితే ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నాడు ఈయన, ప్రజాప్రభుత్వంలో ప్రజలే నిర్ణయాధికారం ఉన్నవాళ్ళు, ప్రజలు ఏది కోరుకుంటే అది చేసేస్తామని చెప్పిండు. ఇప్పుడు ఏంటి 2.5 సంవత్సరాలపై 3 సంవత్సరాలు అవుతుంది అన్న చేయలేదంటే అని చెప్తాను కదా అన్న. ప్రజలే కోరుకున్నట్టే చేస్తున్నారు. విద్యార్థులు వచ్చి రోడ్ల మీద పడ్డారు, రైతులు పోయి పొలాలలో చచ్చిపోతా ఉన్నారు, కరెంటు లేదు, ఏం లేదు. అదే అక్క, ప్రజలు ఏం కోరుకున్నారు? మీరు ఒకటి అంటే ఇది ఒకదానికి సపోర్ట్ చేసినట్టుగా నేను మాట్లాడతలేను. గతంలో అంటే ఎన్నికల ప్రచారం అప్పుడు పోయిన ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉన్నప్పుడు ముసలుల దగ్గరికి పోయి అవ్వా నీకు పెన్షన్ వస్తుందా అంటే వస్తుందయ్యా అని చెప్పినారు. తర్వాత రైతుల దగ్గరికి పోయి నీకు రైతు బంధు వస్తుందా అంటే వస్తుందని చెప్పినారు. తర్వాత వాళ్ళకి రైతు బీమా వస్తుందని చెప్పినారు. కానీ ఎందుకోసం మీరు వ్యతిరేకిస్తారు కేసీఆర్ని అంటే, నా ఇంట్లో నా మనోడు చదువుకున్నాడు, మనకు ఉద్యోగం వస్తలేదు, ఉద్యోగం వస్తాయని చెప్పిండు కదా కేసీఆర్, కానీ ఉద్యోగం ఇవ్వలేదు. రైతుల దగ్గర పోయి అడిగితే నా కొడుకు చదువుకొని ఉన్నాడు, మనకు ఉద్యోగం వస్తలే అని చెప్పేసి, నా బిడ్డ చదువుకున్నాడు ఉద్యోగం వస్తలే అని చెప్పేసి ఉద్యోగాల మీదనే కొట్లాడి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చారు. కానీ ఈయన ఏమని చెప్పిండు, ఎన్నికల ప్రచారంలో ఎలక్షన్లు జరగముందుకే అన్ని ప్రధాన పత్రికలలో పతాక శీర్షికల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు. February 1 నుంచి మొదలుకుంటే ఆ సంవత్సరం మొత్తం ఇగో జాబ్ క్యాలెండర్ ఇట్లున్నది, ఇగో ఈ డేట్కు ఈ నోటిఫికేషన్ వస్తాయి, ఈ డేట్కు ఈ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మొత్తం ఇట్లా వస్తాయని చెప్పి జాబ్ క్యాలెండర్ చెప్పిండు. కానీ తీరైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిండు, ఒక డిఎస్సి నోటిఫికేషన్ 11,000కు సంబంధించి తప్పిస్తే దానిలో కూడా 9,000 నింపిండు. అది తప్పిస్తే 70,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పేసి మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే రకం ఈయన. 70,000 ఉద్యోగాలు ఈయన ఇచ్చిండా? పోయిన ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇస్తే ఈయన రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు పాపం నిన్న చూసినా మనం మొన్నటి నుంచి తుక్క ఉడుకుతుంది ఇక్కడ దిల్చుకున్నారు. కానీ తర్వాత ఇక్కడ మన సిటీ లైబ్రరీ దగ్గర కానీ వీళ్ళందరూ నిరుద్యోగులు. ఎందుకు? అరే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు అన్నారు బాబు, మాకు ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తలేవు? మా అందరికి వయసు అయిపోతుంది, మేము చదువుకుంటాం, ఇంటికి పోతే ముఖం చూపెట్టుకోలేకపోతున్నాం, పెళ్ళిళ్ళు కూడా అవుతలేవని చెప్పేసి వాళ్ళు లాభోదిబో అని మొత్తుకుంటున్నారు. మొన్న డీజీపీ ఉండి మేము 14,000 ఉద్యోగాల కోసము మేము రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినాము, వెంటనే వాళ్ళు అనుమతిస్తారు, 14,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పిండు. మొన్న తీపి కబురు సావు కబురు సల్లా చెప్పినట్టుగా ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, 5,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కడుపు మండదా? 20,000 వరకు 25,000 వరకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అంటే వీళ్ళు పేర్కొన్న దానిలో ఉంటే 14,000 వరకు మీరు నింపుతామని చెప్పేసి డీజీపీ చెప్తే 5,000 అంటాడు ఈ ప్రభుత్వ అధినేత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్తే వాళ్ళ కడుపు మరగదా? వాళ్ళు నిరుద్యోగులు అయినప్పటికీ వాళ్ళ మీద కేసులు అయితే అని తెలిసినప్పటికి కూడా రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? కేసు అయితే ఉద్యోగం రాదని తెలిసినప్పటికి కూడా వాళ్ళ కోపం అట్లున్నది, కుత ఉడుకుతున్నారు. అట్లా నిరుద్యోగులను గోసపెడుతుండు. ఇటు మొన్న విద్యార్థులు చూసుకుంటే, అరే మా రాజశేఖర్ రెడ్డి 2008లో ఈ పథకాన్ని తీసుకొని వచ్చిండు, మీకు ఇస్తలేడు, మీకు బకాయిలు ఇస్తారు, బకాయిలు పెట్టిండు కావాలనే పేద పిల్లలు చదువుకోవద్దని చెప్పేసి మేము వస్తే ఇస్తాము,
ఇంకా మంచిగా గొప్పగా అమలు చేస్తాము, గ్రీన్ ఛానల్ పెట్టి మీకు నెల నెల ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ 3 ఏళ్ళు అవుతుంది ఈయన దగ్గర వచ్చి 11,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు చదువుకున్న వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారు. మధ్యలో చదువు ఆపాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు ఫీజులు కట్టకపోతే మిమ్మల్ని సెమిస్టర్ రాయమని చెప్తున్నారు. మొన్నటికి మన శ్రీ హిందూ కాలేజీలో ఒక దళిత విద్యార్థి ప్రణీత్, ఆయనకు ఆ ఫీజు రాకపోతే రియంబర్స్మెంట్ కాకపోతే నువ్వు పైసలు కడితేనే నీకు అంటే సెమిస్టర్ రాయనిస్తామని చెప్పేసి ఒక విద్యా సంస్థ యజమాన్యులు అంటే ఆయన ఏం చేసిండు, వాళ్ళ కూలి పని నాలి పని చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఆయన చదివిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఎక్కడ బాధపడతారు అని చెప్పేసి ఆయననే సూసైడ్ నోట్ రాసుకొని హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయాడు. ఇది ప్రభుత్వ హత్య కదా. ఇగో ఇలాంటి పరిస్థితులు రాష్ట్రం లోపల దాపరించినాయి. ఇటు రైతులకు చూస్తే అరే ఇప్పుడు వర్షం పడ్డది మొన్న, ఇప్పటికీ వడ్ల కొనుగోలు పూర్తి కాలేదు. పూర్తి కుప్పల మీద శవాలై తేలుతున్నారు రైతులు. రైతు భరోసా ఇస్తామని చెప్పిండు, 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పిండు. 15,000 అంటే మా దగ్గర ఇక్కడ పైసలు లేవంటే 12,000 అంటే 12,000 కూడా రైతులు ఏమని లేదు. మరి ఆ 12,000 అని ఇవ్వాలి కదా, పంటకు ఒక 6,000 ఒక్కసారి వేసిండు. ఇట్లా రైతులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు. మా అక్కలు మా చెల్లెళ్ళు చదువుకున్న వాళ్ళకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు, వాళ్ళకి ఇవ్వలేదు. 1,000,000 మందిని కోటీశ్వరుల్ని చేస్తా, 1,000,000 మంది మహిళలను కోటీశ్వరుల్ని చేస్తా అని చెప్తున్నాడు. 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులు చేసినట్టుగానే ఉన్నది. పాపం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇచ్చినటువంటి గతి లేదు, ఇంకా నీవు తులం బంగారం అని చెప్తివి. ఇలాంటి పరిస్థితి రాష్ట్రం లోపల ఏ ఒక్క వర్గాన్ని ఈయన సంతృప్తి పరచకు. నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి కదా. నువ్వు 6 గ్యారంటీలు ఇస్తావి, 420 హామీలు ఇస్తావి, 420 కానీ లెక్క. నువ్వు దొంగవు, నువ్వు ఓటుకున్నట్లో కేసులు దొరికిన దొంగవు. అలాంటి దొంగకు కూడా తాళం చేయిలు ఇచ్చిన తెలంగాణ ప్రజలు గొప్పలు ప్రజాస్వామ్యం లోపల. అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, వీడు మనసు మంచిగా పరిపాలిస్తాడు కావచ్చు అనుకొని ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత నువ్వేం చేసినావు, తెలంగాణను తెరలేస్తున్నావు. అలాంటి పరిస్థితి రాష్ట్రం లోపల ఉన్నదక్క. ఖచ్చితంగా ప్రజలు తిరగబడదు. పోయినకి 10 ఏళ్ళకైతే ఈయనకు 2 ఏళ్ళకే ముక్కులకు వచ్చింది. గతం వచ్చే సంవత్సరం వచ్చే ఎలక్షన్లలో ఈయనకు రాదు అధికారం. కాబట్టి ఏం చేస్తున్నాడు, హైడ్రా పేరుతోని పేదల ఇల్లు గూలగొట్టాలి. ఈ పేదోళ్ళు కూడా ఎవరైతే ఇల్లు కట్టుకున్నావు, ఇందిరామ ఇల్లు ఇచ్చుడేందో, కానీ ఉన్న ఇళ్ళను గూలగొడతావు కదా. ఆ వెలుగు మాటల మొత్తం వాళ్ళు ఎట్లా పాపం ఒక మహిళనైతే మేము ఇది మా కుటుంబం సంపాదించిన ఆస్తిని మొత్తం దారబోసుకుని ఇల్లుని కట్టుకున్నాం, ఒక్కసారి నేను చూసేస్తా. ఎందుకంటే మనకు ప్రాణమైనటువంటి వాళ్ళు చనిపోతే ఎట్లయితే బొందలు పెట్టంగా మరీ చూసుకొని అక్కడ ఏడుస్తామో, అట్లా ఇల్లుని చూసుకొని ఏడ్చింది అమ్మ. వైరల్ అయిపోయింది. అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రం లోపల ఉన్నాయి. నువ్వు హైడ్రా పేరుతో వాళ్ళు ఇల్లు కూలగొడతావే, తర్వాత నీకు ఇక్కడి నుంచి కప్పం కట్టడం కోసము, పెద్దలను బేరియడం కోసము దీన్ని యూజ్ చేసుకుంటావే. నువ్వు హైడ్రా చేస్తే దేనికి తెచ్చినావు, ప్రకృతి విపత్తులను నుంచి ఈ నగరాన్ని కాపాడడానికి అని చెప్పినావు. మరి నీ హైడ్రా వచ్చే పేదల ఇల్లు కూలగొట్టే చెరువులు కడతాండి అనబడుతుంది. మరి మొన్న వర్షం పడితే 5 నిమిషాలకి ఎందుకు మునిగిపోయింది ఇదంతా హైదరాబాద్ నగరము, విశ్వనగరం ఇది. 5 నిమిషాలకి ఎందుకు మునిగిపోయింది? మరి నువ్వేం చేసినట్టు? బాయిల్ దవ్విండట కదన్నా, బాయిల్ దవ్వి లోపల నీళ్ళు ఇంకిపోయేటట్టు చేసిండట కదా. బాయిల్ దవ్వుడు ఎక్కడ దక్క, బాయిల్ దవ్వుడు ఆ నాళాలు చక్కగా క్లియర్గా లేవు, నాళాలకి వెళ్ళి పోయేటట్టు లేవు, మ్యాన్హోల్స్లలో పడి చనిపోయేటట్టు ఉన్నాడు. ఇంకా ఈయన చెప్తాడు కదా, భారత్ ఫ్యూచర్ సిటీ కడతా, ఫ్యూచర్ సిటీకి రైళ్ళు ఎత్తా, ఫ్యూచర్ సిటీకి డ్రై పోర్ట్ పెడితే ఇక్కడ ఫ్యూచర్ సిటీ నుంచి వెళ్ళి అక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పోర్టుకి రహదారులు వేపిస్తా, $1 ట్రిలియన్ ఎకానమీని తెలంగాణ లోపల సృష్టిస్తా, రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అని చెప్తున్నాడు. 2047 వరకు ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి $3 ట్రిలియన్ ఎకానమీని నేను సృష్టించి పెడతా అని చెప్తున్నాడు. భారత్ ఫ్యూచర్ సిటీ తర్వాత ఇదంతా చెప్పేసి డెస్టినేషన్ రాష్ట్రంగా నేను దీన్ని మరుస్తా. నాకు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంతో పోటీ లేదు. నాకు చైనాతోని, రష్యాతోని, జపాన్తోని నాకు పోటీ, వాళ్ళతోనే నేను పోటీ పడుతున్నా. అందుకోసం ఇట్లా అంటాను, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. నన్ను ఏం చేయమంటారు? నాకు 18,000 కోట్లు వస్తుంది. ఆర్కెస్ట్రా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు వచ్చి పరిపాలిస్తురా. మందకృష్ణ నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు వచ్చి పరిపాలిస్తురా అంటే మరి నీకు గడ్డి వీకడం కోసం ఇచ్చినా మేము అధికారం? ఏం బిక్తున్నాం అని చెప్పేసి మరి రిజిగ్నేషన్ ఇచ్చి పో. మళ్ళీ పొంకనాలు కొట్టడానికి మాటలు చెప్తాడు. ఇప్పుడు కనుక మేము ఎలక్షన్లో పోతే 100కు పైన సీట్లు వస్తాయని చెప్పేసి. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మాట్లాడే మాటల మీద నీకు భరోసా ఉంటే, నీ రాజకీయ భవిష్యత్తు మీద కనుక నీకు భరోసా ఉంటే నువ్వు రిజిగ్నేషన్ ఇచ్చి ప్రజలు తీర్పు కోరడానికి పో. అక్కడ చీపుర్లు పట్టుకొని రెడీగా ఉన్నారు మా ఆడళ్ళు.
అక్కడ యూరియా కోసము తర్వాత ఈ వడ్లు కొనడం కోసము వాళ్ళ దగ్గర పోతే మనలాంటి మన యూట్యూబ్ అన్నలు అక్కలు పోతే వాళ్ళు మాట్లాడే మాటలకు బీప్ సౌండ్ వేసినా కానీ సౌండ్ వస్తుందని చెప్పేసి చెవులు మూసుకుంటారు వాళ్ళు మాట్లాడే మాటలకు. ఇట్లున్నది ఈ పరిస్థితి. అలాంటి వాళ్ళని తీసుకొని చదివచ్చినోనికి ఇక్కడ విద్యాశాఖ మంత్రికి ఇస్తే మంచిగుండు. ఈయనకు చదువు రాదే, ఏమైనా సెటిల్మెంట్లే. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తే ఏ విధంగా ఉంటుందో, ఏ రాష్ట్రానికైనా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో అట్లా పాలన చేసి చూపెడతాడు. ఎక్కడ ప్రభుత్వ భూములు కనబడ్డా వాటిని కబ్జా చేయాలి. వాళ్ళ అన్నదమ్ములు 6 తర్వాత ఆయనే పక్కపంటి ఉండే స్నేహితులు వాళ్ళందరూ కబ్జాలు కొట్టాలి. తర్వాత ఫ్లాట్లు వేయాలి, వాటిని అమ్మాలి. అరే హెచ్సియు ఇందిరాగాంధీ ఇచ్చింది, మీ ఇందిరాగాంధీ గారే ఇచ్చినారు మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఇస్తే దానిలో 400 ఎకరాలు కబ్జా చేయాలని చెప్పి చూసిండు. అక్కడ విద్యార్థులు తర్వాత ఇక్కడ ఉన్న ప్రజా ఉద్యమంగా దాన్ని మర్చినప్పుడు సుప్రీంకోర్టే స్వయంగా దాన్ని సుమోటగా స్వీకరించి మొట్టికాయలేసి అరే పర్యావరణాన్ని నాశనం చేస్తానో చదువుకునేటోళ్ళే అని చెప్పేసి మొట్టికాయలు ఎత్తే అప్పుడు వెనక్కి వేయండు. ఫుట్బాల్ ఆడడానికి పోయి ఇక్కడ ఏది ఉన్నదని చెప్పేసి చూసి కబ్జా చేయడానికి ట్రై చేస్తావా అక్క? మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదే. ఫుట్బాల్ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ నేను మెస్సీని తీసుకొచ్చి ఆయన తాగటోడా తినటోడా లేకపోతే డ్రగ్గిస్టా అని చెప్పేసి అంటున్నాడు. మరి కాదు. మరి పిల్లలు ఎస్సీ పిల్లలు వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి 60% స్కాలర్షిప్ల కోసం నిధులు వస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళి 40% ఇవ్వాలి. మొన్న ఎస్టీ పిల్లలకు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తే 205 కోట్లు వస్తే ఈయనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి 60 కోట్లు ఇవ్వకపోతే అటు మొక్కన మరలిపోయినాయి. వేల మంది పిల్లలు ఒక చదువును ఆపినావు కదా. నాకు నన్ను మొత్తం సెలెక్ట్ చేసి భూతద్దాలు పెట్టి చూసి నేనే మంచిగా పరిపాలిస్తున్నా, నాకు తెలివి బాగున్నది, నేను హిందీలో ఇంగ్లీష్లో కట్గా మంచిగా మాట్లాడతా అని చెప్పేసి అనుకోనట హార్వర్డ్ యూనివర్సిటీలో నేను సెలెక్ట్ చేసి పిలిచిర్రాట. అక్కడికి 70 కోట్లు కట్టిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు హెలికాప్టర్లలో తిరగడానికి పైసలు ఉంటాయి, నువ్వు హార్వర్డ్లో చదువుకోవడానికి పైసలు ఉంటాయి, ఇక్కడ మెస్సీని తీసుకురావడానికి పైసలు ఉంటాయి, ఇక్కడ అందాల బాంబుల పోటీలు పెట్టడానికి పైసలు ఉంటాయి, కానీ హామీలు నెరవేర్చడానికి పైసలు ఉంటాయి, పేద పిల్లలు చదువుకునేటువంటి రియంబర్స్మెంట్ కోసం పైసలు ఉంటాయి, ఇక్కడ దేం చేయాలనే పైసలు ఉన్నాయి నీ దగ్గర. అది ఈ రాష్ట్రం లోపల పరిస్థితి. పేద పిల్లలు చదువుకునేటువంటి గురుకులాల పరిస్థితి చూసుకుంటే పెచ్చులుడి పిల్లలు చనిపోతున్నారు, పందులు తిరుగుతున్నాయి. నువ్వు కామన్ మెను అని చెప్పినావు. ఆ మెను ప్రకారం అక్కడ ఫుడ్ పెడతలేరు. 120 మంది పేద పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు అక్కడ చనిపోయినారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కావాక. మరి ఒకవేళ నువ్వే మంచిగా చేస్తే మీరు అన్నట్టుగా 3 ఏళ్ళలో మంచిగా పగలగొడితేనే మరి అక్కడ చచ్చిపోవద్దు కదా. నిరుద్యోగులు రోడ్ల మీదకి రావద్దు కదా. ఈ రియంబర్స్మెంట్ కోసం వీళ్ళు విద్యార్థులను రోడ్ల మీదకి రావద్దు కదా. మరి ఎందుకు ఈ పరిస్థితి ఇట్లున్నది? పాలన మంచిగా చేయలేకనే ఇట్లున్నది. ఇది ఈ రాష్ట్రం లోపల పరిస్థితి. ఏదైతే గురుకులాలు అన్నారో గవర్నమెంట్ స్కూల్స్ కూడా తీసేస్తాడు. ఎందుకంటే మీరు అన్నారు కదా, వాళ్ళకి ఏది మంచి జరుగుతలేదు, వాళ్ళకు తినడానికి తిండి లేదు, అవి కూలిపోతున్నాయి అనేసి ఆ బాధ చూడలేకనే పాపం గవర్నమెంట్ స్కూళ్ళని తీసేస్తున్నాడేమో. ఇది సిగ్గులేని మాట మాట్లాడతారు. ఎందుకంటే 27,000 స్కూల్స్ని 4,000కి తీసుకొస్తా అని చెప్పేసి పక్క రాష్ట్రం కర్ణాటక పోయి మాట్లాడాడు. అక్క మనం డెవలప్ చెందుతా అంటే స్కూళ్ళ సంఖ్య పెరుక్కుంటా పోవాలి, దాని నాణ్యమైన విద్య అందాలి, డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు ఏదో ఏం చెప్తున్నా, ఇలా ఓపెన్ చేసిన ఆయన 6 స్కూలు కొంచెం ఇట్లా చేసేసి ఇట్లా చూపెడుతుంది కదా. మరి అన్ని స్కూళ్ళ పరిస్థితులు ఎందుకు లేదు? 27,000 స్కూళ్ళ నుంచి 4,000 స్కూళ్ళకి తీసుకొని వస్తా అంటే 23,000 పాఠశాలలు మూసేస్తే ఇక గూడాలలో పోతాం. మన వరంగల్ జిల్లాక్క ఇక ములుగు జిల్లాలో పోతే గూడాలల్లో మొత్తం కాలినడకన పోవాలి. ఒక ఏకోపాధ్యాయ ఒక్కడే అంటే ఆ ఉపాధ్యాయుడు ఉంటాడు. అక్కడ వాళ్ళ వీళ్ళు నేర్పించే వాళ్ళకు కొంత అవగాహన వచ్చేంత వరకు బయటకు వచ్చి చదువుకునేంత వరకు అక్షరాలు నేర్పించడానికి ఉంటాడు. తర్వాత ఎస్సీ కాలనీలలో ఉన్నటువంటి స్కూల్స్ కానీ, తర్వాత తండాలలో ఉండే స్కూల్స్లలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటాయి. వాటిని అన్నింటినీ మూసేసి 4,000 తీసుకొస్తే మనం చెప్తున్నావు ప్రైవేట్ స్కూల్ సక్సెస్ ఏంటంటే వాళ్ళు అక్కడ దాకా నడిచిలారాలి కాబట్టి వాళ్ళకు బస్సులు పెట్టి తీసుకొస్తారు కావచ్చు అని చెప్పేసి చెప్తున్నావు. రేపు పొద్దుగాల నువ్వు వీటి అన్నిటి మూసేసి ఎక్కడో ఒక్క దగ్గర పెట్టి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఒకటే స్కూల్లో పెడితే మరి వాళ్ళు వస్తారు అక్కడి నుంచి వెళ్ళి. అంటే పోయినా డైరెక్టు మీరు బర్రెలు కాసుకోవాలి, గొర్రెలు కాసుకోవాలి, చేపలు పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకోవాలని డైరెక్ట్ చెప్పిండు. ఈ ఇండైరెక్ట్ ఏంటంటే స్కూల్ మూసేస్తే పేద పోరగాలు చదువుకోకుండా ఉంటే నన్ను అడగటోడు ఉండడు, నేను ఇష్టం వచ్చిన రాజ్యం ఏలొచ్చు అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని నువ్వు పరిపాలన కరెక్ట్ చేస్తలేవో ఇప్పటికే ప్రజల నుంచి ఒక లిట్మస్ టెస్ట్ చేసినారు, అయిపోయింది, నీకు తీర్పు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన మంచిగా చేసి విద్యారంగానికి నువ్వే విద్యాశాఖ మంత్రిగా ఉండవు.
ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా నువ్వే ఉన్నావు, అర్బన్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రివి కూడా నువ్వే ఉన్నావు. వీటిని అన్నిటినీ చక్కగా పనిచేసి విద్యార్థులకు విద్యనంత చేస్తేనే నేను ఇంకోసారి నిన్నైనా కొడంగల్ ఎమ్మెల్యే గెలిపిస్తారు. ఇక లేకపోతే నీ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి, నీకు పుట్టగతులు ఉన్నాయి. కానీ మనం చేసుకున్న దౌర్భాగ్యం ఎందు అక్క కానీ ఆ కొడంగల్ ప్రజలకు కూడా తెలియదు పాపం. ఎందుకంటే ఈయన జూబ్లీహిల్స్నే పాడుపడ్డాడు. ఇక్కడనే పెరిగిండట, మొత్తం ఇక్కడనే తిరిగిండట. ఇదే రియల్ ఎస్టేటు దందా చేసుకుంటా, ఇదే చేసుకుంటా, ఇక్కడనే చేసుకుంటా తిరిగి అక్కడికి పోయి వాళ్ళ దగ్గర పోయి ఓట్ల కోసం పోయిండు. మా దగ్గర కూడా కదా అక్కడికి పోయి మంచిగా సంపాదించుకొని వచ్చిండు, మంచిగా మాట్లాడుతాడు కదా, మంచిగా చేస్తాడు కావచ్చు అనుకుని వాళ్ళు గెలిపించి మన మీద వదిలిపెడితే దరిద్రం వచ్చి మీద పడ్డట్టుకున్నది. పొయ్యి మీదకి వెళ్ళి పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ పరిస్థితి చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రం లోపల ఉన్నది. ఎవడన్నా స్కూళ్ళు బంద్ చేస్తారంటే బయటికి పోతే అవ్వయ్యలు కానీ లేకపోతే అమ్మా తాతలు కానీ మేధావులు కానీ చెప్పు తీసుకొని కొడతారు. అరే విద్యార్థులకు విద్యను అందించే బళ్ళను మూసేస్తామంటే నువ్వేం మనిషిరా నాయన. అది పరిస్థితి రాష్ట్రం లోపల. అంటే స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లకు కూడా శాలరీ ఇవ్వలేని పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఈ స్కూల్ మూసేస్తాడు అని వస్తుంది కదా. 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి. పక్కపొంటి ఈశాన్య రాష్ట్రాలల్లో వాళ్ళ బడ్జెట్ లోపల 18, 19, 20% కూడా వాళ్ళకు విద్యాశాఖ కోసం బడ్జెట్ కేటాయించుకుంటారు. మనకు పట్టుమని 10% కూడా 8.2% ఇక్కడ కేటాయించేది. 27,000 కోట్ల రూపాయలు నేను విద్యాశాఖ పెడతానంటున్నాడు. ఇవాళ చెప్తున్నాడు ఆరుట్ల సభలో. మరి 27,000 కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయి? 3,24,000 కోట్ల రూపాయలల్లా 27,000 కోట్ల రూపాయలు విద్యారంగానికి పెడితే అవన్నీ ఎటుపోతున్నాయి? నువ్వు జీతాలు ఇవ్వవే, పిల్లలకు చదువు చెప్పడానికి అక్కడ మౌలిక వసతులు ఉండయే. ఆడపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటోళ్ళు వాళ్ళకు బాత్రూమ్ వెళ్ళడానికి బాత్రూమ్లు కూడా ఉండే. మొన్న మన భూపాలపల్లిలో చుట్టూ దడి కట్టుకొని చీర కట్టుకొని బాత్రూమ్లు పోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదంటే నువ్వు పెట్టే 27,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి? అటు జీతాలు ఇస్తలేవు అని చెప్పేసి వాళ్ళంటారే. ఇటు మొన్న మౌలిక వసతులు లెక్క వీళ్ళే పెచ్చులుడిపోయి భవనాలు ఉంటాయే, ఉన్న స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న కాడ తరగతులు సరిగా ఉండయే, ఓ కాంపౌండ్ వాళ్ళు ఉండదే. ఇవన్నీ చేసుకుంటా 27,000 కోట్ల రూపాయలు నేను విద్యారంగానికి ఇస్తున్నట్టు ఎవరి చెవిలో పూలు పెడుతున్నావు? రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఎందుకు దిగజారిపోయింది? ఈయన పరిపాలించడం చేతగాక దిగజారిపోయింది. అటు మొన్న రియల్ ఎస్టేట్ వాళ్ళది కూడా పరిస్థితి బాగాలేదు. ఏ వర్గం చూసుకున్నా బాగాలేదు. ఈయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. నిన్న మొన్న గౌస్ పాషా అంటాడు ఒక 12 ఏళ్ల బాలికను రేప్ చేసేసి పైనుంచి తోసేస్తే ఆ అమ్మాయి చావు బతుకుల మధ్యలో మొన్న నిమ్స్కొచ్చింది. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రం లోపల ఉన్నది. ఈ రాష్ట్రంలో ఎవరికైనా మీకో నాకో సైబర్ క్రైమ్ కింద మనము అంటే సైబర్ క్రైమ్ బాధితులు ఉంటే సైబర్ క్రైమ్ మనకు బాసరగా ఉండి ఎవరు చేసిండు ఏం కథ అని చెప్పేసి మనకు భరోసా కల్పించిన సైబర్ క్రైమ్ వాటి యొక్క అకౌంట్స్ కూడా హ్యాక్ అవుతున్నాయి. సైబర్ క్రైమ్స్కి సంబంధించినవి. మరి నీ పోలీస్ వ్యవస్థ ఎడిపోతున్నది, నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎడిపోతున్నది. నువ్వు హోంమంత్రివి కదా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉంటే నీకు నగరాలే మునిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి లోపల రాష్ట్రంలో ఉంటే నువ్వు ముఖ్యమంత్రికి ఎట్లా ఫిట్ అవుతావు? నువ్వు విద్యాశాఖ మంత్రికి ఎట్లా ఫిట్ అవుతావు? నువ్వు మున్సిపల్ శాఖ మంత్రికి ఎట్లా ఫిట్ అవుతావు? నువ్వు హోంమంత్రికి ఎట్లా ఫిట్ అవుతావు? ఇట్లా ఈయనకు ఈ రాష్ట్రంలో ఏం లేదక్క. ఎవరైనా విద్యార్థులు ఇప్పుడు మేము వచ్చిన స్కాలర్షిప్ల గురించి అడిగినామంటే రేపు పొద్దుగాల ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ చేసి పక్కపొంటి రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడాలి. అది మొత్తం చర్చ అక్కడ జరగాలి. మీడియా మొత్తం దాన్నే హైప్ చేస్తుంది. ఈ సమస్యలన్నింటినీ పక్కకు పెడతాయని చెప్పేసి అనుకుంటాడు. కాబట్టి ఇక నైట్ ఒక ఆలోచన వస్తుంది, దాన్ని గుప్పిస్తాడు. ఆయన దగ్గరలతోని కథం ఉదరగొట్టించిన తర్వాత సమస్య అంతా అడుముఖంగా డైవర్షన్ అవుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ ఆయన హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడే అధికారంలోకి వచ్చినా నేను ఇప్పుడే పరిపాలిస్తా. 10 ఏళ్ళు ఉంటాడట ఈయన. 10 ఏళ్ళ నుండి తర్వాత జాతీయ రాజకీయాలలో పోతాడట. 10 ఏళ్ళు కాదు, ఈయనకు పిచ్చిలేసి హిట్లర్ మాటలు మాట్లాడుకుంటా, ఒక బఫూన్ మాటలు మాట్లాడుకుంటా హిట్లర్ ఆదర్శము, మేము యుద్ధం చేస్తే ప్రజలు చనిపోతారు కదా అని చెప్పేసి అంటాడు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యుద్ధం చేస్తే ప్రజలు చనిపోతారంటే నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తావు? ప్రజల మీద యుద్ధం చేస్తావా? ప్రజల్ని చంపుతావా? అంటే అదే కావచ్చు. పాపం హైడ్రాతో ఇల్లు కొడితే ప్రజలు చనిపోతున్నారు కదా, ఇటు వడ్లు కొనకపోతే రైతులు చనిపోతున్నారుగా, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకపోతే విద్యార్థులు చనిపోతున్నారు కదా, ఇదే యుద్ధం అనుకుంటా. మరి ప్రజలను చంపిన నువ్వేం పాలకునివి? నువ్వు అన్ఫిట్ కదా, దిగిపో, రాజీనామా వేసిపో. రాజీనామా వేసి నేను అందరినీ ఇట్లా ముప్పు తిప్పలు పెడుతున్నా, నన్ను క్షమించరు అని చెప్పేసి ముక్కు నేలకు రాస్తే నిన్ను క్షమిస్తారు.
నువ్వు ఎన్నికలలో నువ్వు పోటీ చేయడానికి కాదు, నిన్ను క్షమిస్తారు, ఈ రాష్ట్రంలో ఉండడానికి ప్రజలు అనుమతిస్తారు. లేకపోతే నాకు ఒకటి అనుమానం ఉన్నదక్క, మొన్న హార్వర్డ్ పోయినప్పుడు అక్కడ చెక్ చేసుకున్నట్టున్నాడు. అరే నాకు పిచ్చిలేసింది, అక్కడ ఎర్రగడ్డ మాది మంచి హాస్పిటలే, మొత్తం దేశం మొత్తం చూసుకుంటే కూడా మాది మంచి హాస్పిటలే, కానీ అక్కడ నేను ముఖ్యమంత్రి అని నేను చూసుకుంటే నా ఇజ్జత్ పోతుందని చెప్పేసి అమెరికా పోయినప్పుడు అక్కడ టెస్ట్ చేయించుకున్నట్టున్నాడు. అరే నీకు పిచ్చిలేసింది రా భయ్, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ఒక సభ పోతావు, దానికి సంబంధం లేని మాట్లాడతావు, ఏదో మొత్తం ఏంటి దాన్ని కొయ్యిర్రు అంటావు, లేకపోతే మిమ్మల్ని మీ లాగులో తొండలు జొరగొడతా అంటావు, లేకపోతే ఏదేదో మాట్లాడుకుని పిచ్చిలేసినట్టుగా మాట్లాడి ఆ సభలో దానికి దీనికి సంబంధం లేకుండా మాట్లాడి ప్రజలు వచ్చిన వాళ్ళరే వీడు ఏం మాట్లాడతాడని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి నీకు పిచ్చిలేసింది, నీకు రెస్ట్ అవసరం అని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్లు చెప్పినట్టున్నారు. అందుకోసమే ఇక పిచ్చిలేసినా మంచిదే, కానీ ఏదో నాకు ఇంకో 2 ఏళ్ళు నేను పరిపాలించేస్తా, తర్వాత నన్ను ఎట్లాగో వీళ్ళు ఎన్నుకోరు మా ప్రజలు, కాబట్టి నేను అక్కడ కూడా దేశంలో కూడా ఉంచట్లేరు, రాష్ట్రంలో కూడా ఉంచట్లేరు, కాబట్టి నేను ఇక్కడికి వచ్చే ఉండని చెప్పేసి అక్కడ మొత్తం స్థావరం ఏర్పాటు చేసుకుని వచ్చినట్టున్నాడు. ఆయన కూడా తెలిసింది. కాబట్టే ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. తప్పులు చేసి ప్రజలందరికీ వాళ్ళ చేతులలో ఓ బొచ్చ పెట్టేటట్టున్నాడు కదా, ఒక్కటే మిగిలిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఇంతకు ముందే రాష్ట్రం అప్పులలో ఉన్నది, నన్ను కోసిన రూపాయి రాదన్న మనిషి మరి ఎట్లా చేస్తాడు? ఈ 2.5 ఏళ్ళు ఎట్లా పాలిస్తాడు? అప్పుడేమో ఏమన్నాడు, ఈ రాష్ట్రము బంగారు తెలంగాణ అని చెప్తున్నాడు, బొచ్చడు పైసలు ఉన్నాయి మన దగ్గర, మనం ఇది చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని చెప్పేసి అన్నాడు. తర్వాత వచ్చిన తర్వాత ఈయన సీట్లు ఎక్కిన 4 రోజులకే ప్రజలందరూ అడుగుడు మొదలు పెడితే ఏమన్నాడు, నేను అవేంటి లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన అని చెప్పేసి అన్నాడు. కానీ ఇక్కడ ఏం లేదు, అప్పులేనండి. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల మీద ఒక రిపోర్ట్ ఇచ్చేటువంటి కాగేమో 2.5 లక్షలు 3 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళంటే, ఈయన 7 లక్షలు 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్తాడు. నేను వడ్డీలకు కట్టడానికే సరిపోతుంది అంటాడు. కానీ 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రం ప్రవేశపెడతాడు. మరి ఆ పైసలన్నీ ఎక్కడికి పోతానో అర్థమవుతలేవు. ఈయన జేబులో పోతున్నాయా, లేకపోతే ఈయన అనుయాయుల జేబులో పోతున్నాయా? పరిస్థితి చూస్తే ఎట్లున్నాయంటక్క, మేడారంలో కాంట్రాక్ట్ ఇస్తే 2 మంత్రుల మధ్య లొల్లి, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర దానిలో లావాదేవీల గురించి ఈయన స్నేహితునికి ఇంకో మంత్రి మధ్య లొల్లి, తర్వాత ఇంకో ఆయన రెవెన్యూ శాఖ మంత్రి ఉంటాడు, ఆ రెవెన్యూ శాఖలో మొత్తం నేనే దోచుకుంటా అని చెప్పేసి ప్రజలందరూ ఇల్లు కూడా కొడతాడు. ఆయన ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL లెవెల్ ఉన్నా, లేకపోతే చెరువుకు సంబంధించినటువంటి పరిసరాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళకి కూలగొట్టుకోరు. ఇట్లా ఈ రాష్ట్రంలో ఎవరు సంపాదించుకున్నంత వానికి వదిలిపెట్టేసిండు. ఎందుకంటే వాళ్ళని సంపాదించుకోకపోతే ఈయన కుర్చీ గుంజుతారు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఢిల్లీకి ప్రతి సంవత్సరం కట్టాలి కదా, ప్రతి సంవత్సరం కాదు, ప్రతి నెల కూడా కట్టాలి, ప్రతి నెల కట్టాలి కదా, లేకపోతే ఈయనది కుర్చీ గుంజేస్తారని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా ఇస్తారాకురా, మీరు ఇష్టం ఉన్నట్టు చింపుకోర్రి, కుక్కలు చింపిన ఇస్తారాకు ఏగిరి అని చెప్పేసి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చిండు, ఈయన సంపాదించుకుంటుండు, దొరికినంత దోసుకుంటూ మొత్తం లాక్కుంటుండు. అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ రెడ్డిని ఎందుకు తెచ్చుకున్నావురా అని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతున్నారు. ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దంతే ఎట్లుంటుందో ఇగో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గట్లనే తెలంగాణ రాష్ట్రం లోపల. ఇప్పుడు ఆయన సపరేట్గా స్పెషల్గా తిరగడానికి ఒక హెలికాప్టర్ని కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. దానికి 5 కోట్లు నెలకు. మరి ఎట్లా కడతాడు అసలు? అయితే అంటే మీరు అన్నదాని ప్రకారం మొన్న చూసిన పేపర్లో నేను, ఈ ఉన్న హెలికాప్టర్ అట డుగ్గు 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 అనుకుంటానట, సౌండ్ వస్తుందట, డోర్లు వేసుకున్నా కానీ లోపలికి సౌండ్ వస్తుందని చెప్పేసి ఇది ఆ పక్కబండి నల్గొండ మంత్రులు యూజ్ చేస్తారన్నట్టు దీన్ని. ఆ నల్గొండలో మొత్తం వెళ్ళేద్దాం, వాళ్ళు వాడేది నీ ఎందుకు వాడాలని చెప్పేసి 50 కోట్లు 100 కోట్లు పెట్టి కొత్తది కొంటాడట. అరే తాను దూర సందు లేదు మెడకేమో డోలా అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. ఇక్కడ రాష్ట్రం నడవడానికే లేదురా నాయన అంటే, ఆయన సోకులు వాడడానికి ఇంకా హెలికాప్టర్లు కావాలి, విమానాలు కావాలి, ఇక్కడ ఏదంటే అది కావాలి, ఫుట్బాల్ మ్యాచ్లు ఆడడానికి మెస్సీ కావాలి. అరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదంటావు, కానీ ఇవన్నీ నీకు ఎందుకు? మరి లగ్జరీలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఆ 100 కోట్లు పెట్టుకుంటే ఏదో ఒక స్కూలు 2 స్కూళ్ళు మంచిగా అవుతాయి కదా. ఆ 100 కోట్లు పెట్టుకుంటే విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీకి మొన్న పోతివి, ఇజ్జత్ లేకుండా 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఒక పేపర్ పట్టుకొని పోతివి. అక్కడ ఉండే ప్రొఫెసర్ ఏం చెప్తాడు, అంతకుముందు గీతమ్మతో లవ్లో పడ్డాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు రేవంత్ అన్నని అన్నయ్యనే అంటే ఆయనను, ఈయన ఇప్పుడు విద్యామ్మతోని లవ్లో పడతాడు, 1000 కోట్లు ఇస్తాడు, ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి మొత్తం అవకాశం ఇచ్చిపోతాడు ఇప్పుడే అని చెప్పినాడు. డిసెంబర్ 9 వాళ్ళ సోనియామ్మ పుట్టినరోజు డిసెంబర్ 10వ తారీఖు వచ్చిండు, ఆ కాగితం ఇచ్చిపోయాడు. డిసెంబర్ 10 ఎన్ని రోజులు అవుతుంది అక్క? 6 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఒక రూపాయి విధించింది లేదు, రూపాయి అకౌంట్లో పడలేదు, అక్కడ ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా అవుతలేదు. ఇప్పటి వరకు యూనివర్సిటీలల్లో 83% ఖాళీలతోని ఆ యూనివర్సిటీలు దర్శనమిస్తున్నాయి. పాఠాలు చెప్పకుండా విద్యార్థులు చదివేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ రీసెర్చ్, యూనివర్సిటీలు అంటేనే రీసెర్చ్ లేదు.
అరే విద్యార్థులు ఎవరైతే వాళ్ళకి పిహెచ్డి చేస్తున్నారో వాళ్ళకి స్కాలర్షిప్ స్పెషల్గా ఇచ్చేటువంటి లేదు. సెంట్రల్ యూనివర్సిటీలో చదివితే ఒక 8,000 రూపాయలు వస్తాయి. ఇక్కడ 5,000 ఇచ్చే గతి లేదు. మొన్న ఉస్మానియాలో ఇచ్చిన అని చెప్పి చెప్పినాడు. ఉస్మానియాలో ఇచ్చిన అని చెప్పి చెప్తున్నాడు. ఆ ఇచ్చే 5,000 సింగరేణులు ఇస్తున్నారు. మరి నీ ప్రభుత్వం ఏమి ఇస్తున్నది? ఆ? ఇలాంటి పరిస్థితి యూనివర్సిటీలో పరిస్థితి ఎట్లున్నది, స్కూళ్ళ పరిస్థితి ఎట్లున్నది. ఈయన చేసేది ఏం లేదక్క, ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభుత్వ సొమ్మును దుబారాగా ఎంజాయ్ చేయాలి, అదే ఈయన యొక్క లక్ష్యం. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ మరి పాలన ఎట్లుందన్న? బీఆర్ఎస్ పార్టీ పాలన బాగాలేదని చెప్పేసి ఈయన తీసుకొని వస్తే ఆయన ఏక్ నెంబర్ అయితే ఈయన 2 నెంబర్ అయి కూర్చున్నాడు. 10 ఏళ్ల పాలనలో ఏం జరగలేదన్న? 10 ఏళ్ల పాలనలో ఏం జరిగింది? రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, రైతు బంధు ఇచ్చినాడు. ఆ? కానీ విద్యార్థులకు నిరుద్యోగులకు ఆయన పెట్టిపోయిన ఒక పెంటనే ఇప్పటికి కొనసాగుతుంది. ఆయన హయాంలో ఈయన 11,000 కోట్ల రూపాయలు ఫీ రీయింబర్స్మెంట్ బకాయి ఉంటే ఆయన హయాంలో 4-5 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆయన ఉద్యోగాలు చక్కగా ఇస్తే ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఏరుకోరు తెచ్చుకుంటారు? అప్పుడు ఉన్నటువంటి ఏంటిది వీళ్ళకు ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేక 58 సంవత్సరాలకు ఉన్నటువంటి వాళ్ళ వయసును, రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాలకు పెంచిండు. అప్పుడు ఉన్నటువంటి అంటే అంటే ప్రజలకు ఆయన సరిగా పాలన అందించలేదు కాబట్టి కదా ఈయన ఎన్నుకున్నది. 10 సంవత్సరాల కాలంలో ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల మీద ఒక హైప్ సృష్టించి విద్యార్థుల బలిదానాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు అనుకున్నటువంటి పాలన రాలేదు కాబట్టే ఆయనను తీసి బండకేసి కొట్టి ఈయనను తీసుకొని వచ్చారు. ఈయన బండకు మళ్ళొకసారి కొడుతుంది మనల్ని. అది పరిస్థితి. ఆయన ఉన్నప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అని చెప్పేసి ఉన్న వాళ్ళందరూ అన్నారు. మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కరెక్టే. మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకో 1,00,000 కోట్ల అవినీతి జరిగిన దానిలోకెళ్ళి ఏం జరిగిందని చెప్పేసి డబ్బులు రికవరీ చేయలేదు. వాళ్ళు ఒకటే అక్క, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ విద్యార్థుల గురించి అడగటోళ్ళు లేరు. రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నారా? పేద 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 ప్రజలు ఆ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో సౌకర్యాలు బాగాలేవని చెప్పేసి వాళ్ళ తనువును తాకట్టు పెట్టుకునైనా సరే మా పిల్లలకు మంచి విద్యను అందించాలని చెప్పేసి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో పంపిస్తే మెడిసిన్ చదివితే 3 లక్షల ఖర్చు వస్తాయాక ఫీజు ఉంటుందా సంవత్సరానికి? మెడిసిన్ కూడా 3 లక్షల ఫీజు ఉండదు. కన్వీనర్ కోట కింద 50,000-60,000 ఉంటుంది. ఇంజనీరింగ్ కూడా అంత ఫీజు ఉండదు. కానీ 3 లక్షల ఫీజు, నర్సరీ పిల్లగానికి 3 లక్షల ఫీజు. గంత ఫీజులు పెంచి తల్లిదండ్రులు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసే పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతలేదు అంటే వాళ్ళ పార్టీలల్లో ఆ సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, తర్వాత మంత్రులు ఉంటారు. ఆ పార్టీలు నడిపించేది వాళ్ళు. వాళ్ళ పార్టీ ఎలక్షన్లో పోవాలంటే ఎలక్షన్ ఫండ్ ఇచ్చేది వాళ్ళు కాబట్టి మాట్లాడతలేరు. ప్రజల కోసము, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం పనిచేసేటువంటి పార్టీలు ఇవి కావు. వాళ్ళ మెహర్బానీ కోసం వాళ్ళు పనిచేసేంటి వాళ్ళే తప్పిస్తే వీళ్ళ కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. విద్యార్థి సంఘాలుగా మేము కొట్లాడితే మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తారు, మమ్మల్ని జైలుకు పంపిస్తారు. అరే నువ్వే చెప్పినావు పక్క పంటి మొన్న ఏర్పడినటువంటి ఒక తమిళనాడులో విజయ్ అనేటైన ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ద్రవిడ రాజకీయాలకు స్వస్తి పలికి ఒక కొత్త ఆయన అక్కడ ఉన్నటువంటి యూత్ ఎన్నుకున్నారు. ఆయన ఏం చేసిండు? ఆయన ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొని వచ్చిండు. నర్సరీ నుంచి మొదలుకుంటే 12th క్లాస్ వరకు ఏకరూప ఫీజు. నర్సరీకి ఒక గింతే ఫీజు ఉండాలి అన్ని స్కూళ్ళల్లో. ఫస్ట్ క్లాస్కి గింతే ఫీజు ఉండాలని చెప్పేసి చట్టం చేసిండు. దాన్ని ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండు. అసెంబ్లీలో దాన్ని ఆమోదిస్తాడు. నిన్ను చేయంగా కూడా అంటాడు. పత్రికలలో లీకులు ఇస్తాడు. ఇట్లా ఇట్లా తోలు ఇస్తాము, ఇట్లా చేస్తాము, అట్లా చేస్తాము, విధి విధానాలు రూపొందించుర్రి, కలెక్టర్లో చెప్పి విధి విధానాలు రూపొందించుర్రి, అధికారులు చెప్పి విధి విధానాలు రూపొందించాలని చెప్తారు. ఎన్ని రోజులు విధి విధానాలు రూపొందిస్తారు? 3 ఏళ్ళు అవుతుంది. నేను ఎవడైనా ఆపిండా? పెట్టు. ఇప్పుడే నువ్వు ప్రభుత్వాన్ని చేస్తావు కదా, స్పెషల్గా అసెంబ్లీ సమావేశాలు పెట్టి వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకునిరా. విద్యా హక్కు చట్టం ఉన్నది. విద్యా హక్కు చట్టాన్ని ఇక్కడ ఎందుకు అమలు చేయవు నువ్వు? విద్యా హక్కు చట్టం ఒకవేళ అమలు అయితే ఇక్కడ 25% సీట్లు పేద బడుగు బలహీన వర్గాలకు ఫ్రీగా వస్తాయి. అది పేదలకు నువ్వు చేసినట్టే కదా. అవన్నీ చెయ్యడు. ఎందుకు చేయడంటే అట్లట్లే చేస్తామని చెప్పేసి అంటాడు. మొన్నటికి మొన్న ఈ ఇంటర్మీడియట్ని కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపిద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. కానీ 2 రోజులు కాలేదు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ ఎవరైతే ఇంటర్మీడియట్ కాలేజీలు నడుపుతున్నారో వాళ్ళందరూ 1,000 కోట్ల ఆస్తిపరులు. వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈయనకు డబ్బులు ఇచ్చేటోళ్ళు కాబట్టి ఆ నిర్ణయాన్ని 4 రోజులలో వెనక్కి తీసుకున్నాడు. ఒకవేళ కనుక ఆయన నిజంగానే దాన్ని అమలుపరచాలంటే ఏ సంవత్సరం ముందో
విధి విధానాలు రూపొందించి ఇక మేము కలపబోతున్నాం, మీరు అందరు రెడీగా ఉండండి, ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో కలిసిపోతే ఇంటర్మీడియట్ బోర్డుని వ్యవస్థను ఎత్తేస్తున్నామని చెప్పేటోడు. చెప్పలేంటే నేను కారణం నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయరు అనే విధంగానే ఉంటుంది. మొన్న ఎవరైతే ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టు వేయరక్క. ఎందుకు కోర్టు వేయరంటే మా దగ్గర నిరుద్యోగులు అందరూ కూడా సార్లుగా వచ్చిర్రు, విద్యార్థులందరూ కూడా పాఠం చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు, మా దగ్గర ఉద్యోగాలు అయితే మా దగ్గర చదువుకుంటే, కానీ మా దగ్గర మీరు ఇస్తున్నటువంటి విద్యార్థులకు ఇస్తున్నటువంటి రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం మూలంగా మా కాలేజీలు నడుపుకునే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు కోర్టు వేరు. ఈయన ఒకవేళ కనుక ఈయన ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా రియంబర్స్మెంట్ నిధులను బకాయిలను రిలీజ్ చేస్తే వాళ్ళు పోయేటోళ్ళ. పోయిన తర్వాత కోర్టు ఏమన్నది, మీరు ఇత్తలేరు కదా బాబు, మరి వాళ్ళు చదువుకుంటే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేసుకొని అని చెప్పేసి అన్నది. అన్నదే తడువుగా వీళ్ళు నైట్ జీవో నెంబర్ 7 తీసుకొని వచ్చి పిల్లల దగ్గర నుంచి మీరు వసూలు చేసుకొని వాళ్ళ అకౌంట్లో ఎలా వేస్తామని చెప్పేసి. తర్వాత వాళ్ళు ఏం చేసినారు, వెనక 4-5 సంవత్సరాల నుంచి కూడా వసూలు చేసుకుంటున్నారు ఫీజులు. అంటే దీన్ని ఎగ్గొట్టడం కోసం, రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడం కోసమే కదా. నేను ఇట్లా చెల్లించండి రా బాబు, మీరు ఓన్లీ మా లాయర్ కూడా ఏమన్నాడు, చక్కగా కూర్చుంటాడు, మాట్లాడే కాబట్టి మీరు అన్నదానికి కోర్టు ఇస్తుంది, తర్వాత నేను జీవోని తీసుకొస్తా వాళ్ళ అకౌంట్లో వేస్తా అని చెప్తా, నేను వేసినప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఆ లోపు మీరైతే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫీజులు తీసుకోండి అని చెప్పినారు. జీవో నెంబర్ 7 తీసుకొస్తే అరే ఇక్కడ హియరింగ్లో ఉన్నది కోర్టులో, మీరు జీవో నెంబర్ 7 ఎట్లా తీసుకొస్తారని చెప్పేసి హైకోర్టు మొట్టికాయలు వేసి దాన్ని పక్కకు పెడితే, ఇప్పుడు జీవో నెంబర్ 7ని పక్కకు పెట్టేసి సేమ్ అవే రూల్స్తో జీవో నెంబర్ 8, 9 తీసుకొని వచ్చాడు. జీవో నెంబర్ 8, 9లా ఇంకో దుర్మార్గమైన రూల్ ఏంటంటే, ఈయన పైసలు ఇస్తారంటే అకౌంట్లో పైసలు వేసిన తర్వాత విద్యార్థులు మరి దొంగలో, లంగలో, మరి క్రిమినల్సో, నక్సలైట్లో, ఉగ్రవాళ్ళు అర్థమైతలేదు. పైసలు వాళ్ళ అకౌంట్లో వేసిన తర్వాత వారం రోజులు కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద కేసులు పెడతారట, వాళ్ళ స్కాలర్షిప్ రాకుండా చేస్తారట, వాళ్ళను జైల్లో పంపిస్తారట. మరి నువ్వు వాళ్ళ అకౌంట్లలో వేస్తానంటే ఇప్పుడు దోస్త్ అడ్మిషన్లు జరుగుతున్నాయి, పాలిటెక్నిక్ అడ్మిషన్లు జరుగుతున్నాయి, ఇప్పుడు అదేవిధంగా ఈసెట్ అడ్మిషన్లు, పాలిటెక్నిక్ అయిపోయి ఇంజనీరింగ్ చేసేంటే వాళ్ళకు కౌన్సిలింగ్ జరుగుతున్నాయి. వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకి వచ్చినటువంటి కాలేజీలు ప్రైవేట్ వాళ్ళు పైసలు అడుగుతున్నారు. మరి వాళ్ళ మీద ఏ యాక్ట్ ప్రయోగిస్తావు నువ్వు, వాళ్ళ మీద ఏ కేసులు పెట్టాలి? మరి 11,000 కోట్ల బకాయిలు ఉన్నాయి కదా, నువ్వు ఫీజు కట్టుతానంటేనే కదా ఇక్కడ చదువుకునేది వాళ్ళు. మనకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది అక్క, నీకు 20,000 రూపాయల ఫీజు ఉంటే ఫీజు టు బి పేడ్ 0 అని ఉంటుంది. నువ్వు 0 కట్టరా బాబు, మీ పైసలు మేమే కడతామని చెప్పేసి గవర్నమెంట్ హామీ ఇస్తే వీళ్ళందరూ చదువుకున్నారు. మరి నువ్వు హామీ ఇచ్చి మధ్యలో ఎగ్గొడితే మరి నీ మీద ఏ కేసు పెట్టాలి, నీ ప్రభుత్వాన్ని ఏ జైల్లో పెట్టాలి? నిన్ను తీసుకుపోయి అన్నవాళ్ళు పెడితే ఓకే అవుతుందా? నేను తీసుకుపోయి కాలపాని జైల్లో పెట్టాలి కావచ్చు, లేకపోతే నేను తీసుకుపోయి తిహార్ జైల్లో పెడితే ఇక్కడ విద్యార్థులకు న్యాయం చేస్తా కావచ్చు. ఈ విధంగా ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే విధంగా ప్రైవేట్ కాలేజీలు తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వము కలిసి ఆడుతున్నటువంటి నాటకము ఇది. వాళ్ళకు దొంగ ఏడుపులన్నీ కూడా వట్టియే, వీళ్ళు ఏడ్చే దొంగ ఏడుపులన్నీ కూడా విద్యార్థులకు చేస్తామని చెప్పేసి ఇవన్నీ వట్టియే. మధ్యలో పేద ప్రజల యొక్క పిల్లలను వాళ్ళను వేధిస్తున్నారు. చాలామంది చనిపోతున్నారు, సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారు. ఎవరైతే స్విగ్గీ, జొమాటో వీటిలలో పనిచేసేటువంటి స్థితికి వచ్చినారు చదువుకోలేక. అరే వెనకటి కంటే చదువుకోవడానికి అంటే వసతులు లేక, చదువుకోవడానికి పైసలు లేక అట్లున్నారు. గవర్నమెంట్కు ఇంత ఆదాయం ఉండి పేద పిల్లలకు ఉన్న పథకాన్ని తీసేస్తే మళ్ళీ వెనకల లెక్కనే వాళ్ళకు దొరోరికి జీతం ఉండన్నా, ఎడ్లగా పోవన్నా, బర్లగా పోవన్నా, ఏంది ఈ పరిస్థితి ఈ రాష్ట్రం లోపల? అంటే ఈ దేశానికి గ్రోత్ ఇంజన్ లెక్క ఉన్నది అలాంటి ఒక సిటీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని చెప్తున్నావు కదా, సింహభాగం ఇక్కడి నుంచి ఆదాయం వస్తుందని చెప్తున్నావు కదా. ఇంతమంది పిల్లలు 22 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు కదా, అలాంటి పిల్లలను విద్యకు దూరం చేస్తే నీకు కొంచెమైనా కనికరం అనిపిస్తలేదా? పుట్టగతులు లేకుండా పోతాం, పురుగులు పట్టిపోతారు పిల్లలను విద్యకు దూరం చేస్తే. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఉన్నది. ఈయనని ఏమనాలో అర్థమైతలేదు. చదువుకున్న వాళ్ళంగాడు మాకు సంస్కారం అడ్డొస్తుంది, లేకపోతే ఊర్లలో మనోళ్ళు తిట్టినట్టు తిడితే ఈయన చెవులు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా సరే ఒక రాజకీయ పార్టీ లేకుండా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అసలు జీవనం సాగించే పరిస్థితి ఎక్కడ కనిపిస్తలేదు. అలాంటప్పుడు మరి ఏ పార్టీ మనకి అధికారంలోకి వస్తే నెక్స్ట్ మరి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు న్యాయం జరుగుతుంది? అంటే పార్టీలు ఫస్ట్ మేము అంటే వాళ్ళ ఎన్నికల ప్రచారం పోయేటప్పుడు ఒక మేనిఫెస్టో ఇస్తుంది అక్క. మేనిఫెస్టోని బట్టి మనలాంటి చదువుకున్న వాళ్ళైనా, లేకపోతే మనలాంటి చదువుకున్న వాళ్ళు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, లేకపోతే సామాజిక మాధ్యమాల ద్వారా పోతున్నాం, చదువుకునేటువంటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే వీళ్ళ విజన్ ఏంది, వీళ్ళు ఏం చేయకపోతున్నారు,
అంటే విద్య పరంగా వీళ్ళ విజన్ ఏంది, వైద్యం పరంగా వీళ్ళ విజన్ ఏంది, తర్వాత మిగతా రైతుల పరంగా వీళ్ళ వ్యవసాయం మీద వీళ్ళ విజన్ ఏంది, తర్వాత సిటీస్ మీద వీళ్ళ విజన్ ఏంది అని ప్రతి ఒక్కదాని మీద దాని మేనిఫెస్టోలో పొందుపరుస్తారు. ఈయన కదా ఏంటి విద్యార్థుల కోసం సభ పెట్టి, రైతుల కోసం సభ పెట్టి, తర్వాత నిరుద్యోగుల కోసం సభ పెట్టి, ఇవన్నీ ఇగో మేము ఇట్లా చేయబోతున్నాం అని చెప్పిండు కదా. మొత్తం సినిమా చూపెట్టిండు, 70mm థియేటర్లో సినిమా చూపెట్టిండు ఇట్లా చేస్తామని చెప్పేసి. రైతులకు 15,000 ఇస్తాము, రైతు బంధువు లెక్క రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 ఇస్తాము, తర్వాత ఆటో వాళ్ళకు 12,000 ఇస్తాము, తర్వాత ఉచిత బస్సు ఇస్తాము, తర్వాత తులం బంగారం ఇస్తాము, తర్వాత విద్యార్థులకు వస్తే 15 అంటే స్కూటీలు ఇస్తాము, విద్యా భరోసా కార్డు రూపంలో 5 లక్షలు ఇస్తాము, రియంబర్స్మెంట్ను వాళ్ళ మొత్తం క్లియర్ చేసేస్తాము, గ్రీన్ ఛానల్ ద్వారా మీకు ఫీజులు ఇస్తామని చెప్పేసి ఈయన ఇట్లా చెప్తే ఏమనుకున్నారు, అరే ప్రజలు అందరూ కూడా ఆ పోయినోడు ఇట్లా మనల్ని గోసగుచ్చుకున్నాడు 10 ఏళ్ళు, ఈయన వచ్చిన తర్వాత మాకు మంచిగా ఇస్తానని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను. అట్లా ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు, వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోని బట్టి ఇతనే పరిపాలిస్తారని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు ఒక విజనరీ మేనిఫెస్టోని ప్రవేశపెట్టిన ఎవరైనా ఆకర్షితులైతే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత తెలుస్తున్నది కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏంటిది అక్కడ ప్రాణహిత చేవేల ప్రాజెక్టు కట్టాలి, లేకపోతే ఉన్న స్కూళ్ళను బాగు చేయడు, కానీ కొత్త ఏమైనా నిర్మాణాలు చేస్తే దానికి కమిషన్ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే 30% కమిషన్ కదా అక్క. ఏమైనా నిర్మాణాలు కడితే కమిషన్ వస్తుంది, రియంబర్స్మెంట్ ఇస్తే 30% కమిషన్ వస్తుందా, పేద పిల్లలకు చదువు చెప్పితే 30% కమిషన్ వస్తుందా? కాబట్టి నిర్మాణాలు చేయాలని చెప్పేసి నేను కలలుగా అంటున్నాడు. ఆకాశ హర్మ్యాలు కడతాం, బ్రిడ్జిలు కడతాం, కిందికెళ్ళి మురికి నీటి కిందికెళ్ళి మంచినీళ్ళు పోయేటట్టు చేస్తాం, గోదావరి జలాలను ఇక్కడ తీసుకొస్తాము, 150,000 కోట్ల రూపాయలతోని మూసి సుందరీకరణ చేయాలంటాడు. ఎందుకు చేయాలంటున్నాడు? అరే గుజరాత్లో కానీ మిగతా వేరే దేశాలకు ఈయన పోయి చూసొచ్చిన కాడ కానీ 150,000 కోట్లు అయినాయా ఏమైనా సుందరీకరణ చేయాలంటే? దానికి ఒక డిపిఆర్ ఉండే, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉంటుంది. అక్కడ కేంద్రంలో ఉండడం ప్రభుత్వం అడుగుతుంది, డిపిఆర్ ఇయ్యడు, కానీ మీరు మాకు అనుమతులు ఇవ్వాలంటాడు. అంటే ఏదో ఒక బ్యాంకు దగ్గరికి పోతాడు, ఇగో రాష్ట్రమే నా చేతుల్లో అని చెప్పేసి రాష్ట్రాన్ని కుదబెట్టి పైసలు తెచ్చుకొని నాకు కడతాడు, దాని పైసలు దొబ్బుకుంటాడు, పోతాడు. ఆయనకు కొన్ని వేల కోట్లు వచ్చిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఉడాయిస్తాడు. అవన్నీ ఎవరి మీద పడతాయి? ప్రజల మీదనే పడతాయి. పుట్టిన దగ్గర నుంచి మొదలుకుంటే చచ్చిపోయిన దగ్గర దాకా వాళ్ళ మీద అప్పు మిగులుతుంది. ఇట్లా మేము పైసలు అంటే వాళ్ళు ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న తప్పిస్తే పేద ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలు వస్తలేవు. పోయిన ప్రభుత్వం అయినంతే, ఈ ప్రభుత్వం అయినంతే. రాబోయే ప్రభుత్వాలను ఎట్లా ఎన్నుకుంటారు? వాళ్ళ విజన్ బట్టి ఎన్నుకుంటారు. ప్రజలైతే ఇప్పుడు మేడి పండు పైకి చూడడానికి మంచిగా కనిపిస్తుంది అక్క, మంచిగా కనిపిస్తుంది, అరే దీన్ని తింటే మంచిగా ఉంటుందేమో అనిపిస్తుంది, దాన్ని పలగొట్టిన తర్వాత అలా పురుగులు ఉంటాయి. అలాంటి ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముందు పైకేమో అరే మంచిగా చేస్తానంట అని చెప్పేసి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఇట్లున్నది. ప్రజలు కలగనరు కాక కలగంటారా? ఈయన వచ్చిన తర్వాత ఇట్లా పరిపాలిస్తారు అట్లా పరిపాలిస్తారు అని చెప్పేసి నమ్మకం కొద్ది ఉంటారు. తెలంగాణలో ఇంకా నమ్మకం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి కర్రు కాల్చి బాధపడతారు. తర్వాత ఒకవేళ మాట మారుస్తాయి కదా, నిజాం మీద కొట్లాడిన వాళ్ళకు, పక్కపండి ఆంధ్రలో మీద కొట్లాడిన వాళ్ళకు, తెలంగాణ తెచ్చినా అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ మీద కొట్లాడిన వాళ్ళకు ఈ రేవంత్ రెడ్డి ఎంత గింతంత. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన మంచిగా చేస్తే ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది. నెక్స్ట్ నీకు అవకాశం వస్తుంది, లేకపోతే నీ రాజకీయ సమాధి నువ్వే నిర్మించుకున్నావు అవుతావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. తెలంగాణ ఉద్యమం కొట్లాడుకొని తెచ్చుకున్నది ఏబీవీపీ, అందులో ముఖ్య పాత్ర పోషించింది. మరి ఇప్పుడు కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ అనేసి నిరుద్యోగుల కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం పోరాడతాం అని వస్తుంది. మరి ఎట్లా పోతుంది ఇది ప్రజలలోకి? తెలంగాణ ఉద్యమంలో ఏబీపీ చేసినటువంటి పాత్రకును కాక్రోచ్ జనతా పార్టీకి ముడిపెట్టకనక్క. ఎందుకంటే మాకు వాళ్ళకు నక్కకు నాగలకు అనుకున్నటువంటి తేడా ఉన్నది. మేము ఏబీవీపీ చరిత్ర 77 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మణిమకుటంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొనాలి, అక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అని చెప్పేసి ఆర్టికల్ 370ని, ఆర్టికల్ 35Aని తొలగించి అక్కడ ఉగ్రవాదులను లేకుండా చేయాలి, అక్కడ కశ్మీర్లో నా తల మీద బొట్టులు ఎక్కున్నటువంటి లాల్ చౌక్ లోపల జాతీయ జెండాను ఎగిరేయాలంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ జాతీయ జెండాను ఎగిరేసేటువంటి, స్వేచ్ఛావాయులు పీల్చేటువంటి అక్కడ సంస్కృతి పరిడవిల్లాలని చెప్పేసి మేము కొట్లాను. ఆర్టికల్ 370 గురించి వ్యతిరేకంగా గోడల మీద రాతలు రాసిన ఉద్యమాలు చేసినాం. ఈరోజు ఆర్టికల్ 370ని తొలగించింది ప్రభుత్వము. దానికి కారణము ఏబీవీపీ. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్లో కొత్త ఏర్పడిన ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి చికెన్ నెక్ ఏది ఉన్నదో, మన దేశానికి ఒక స్ట్రాటజిక్ పాయింట్గా ఉన్నటువంటి, మన దేశాన్ని రక్షించుకోవడానికి స్ట్రాటజిక్ పాయింట్గా ఉన్నటువంటి చికెన్ నెక్ దగ్గర
బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి అక్రమంగా చొరబాటుదారులు వస్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడే నివాసం ఉంటూ ఈ దేశ ప్రజల లెక్క ఉంటున్నారు. ఒక దేశ పౌరుడు ఇక్కడికి వస్తే ఆ దేశం మీద ప్రేమ ఉండదు. ఈ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు కుట్రలు చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఉద్యమం చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ ప్రజలకు కానీ తెలిసినట్టు చేసినాం. మేము ఆ రోజు చేసిన పోరాట ఫలితంగా ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఆ స్ట్రాటజిక్ పాయింట్స్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. మేము 20-30 ఏళ్ల క్రితమే అట్లా దేశ భద్రత గురించి ఆలోచించినాము. ఈ దేశం లోపల 21 సంవత్సరాలు నిండినటువంటి యువతకు వయోజనులకు ఓటు హక్కు ఉంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా వాళ్ళకి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి అంటే హక్కు ఉంటుంది, వాళ్ళకు కూడా ఆలోచించే కెపాసిటీ అని చెప్పేసి మేము పోరాటం చేస్తే 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కు వచ్చింది. ఈ దేశం లోపల ఈ అంటే మన తెలంగాణలో చూసుకున్నా కానీ దేశం లోపల చూసుకున్నా కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలే ఇక్కడ అధికారం చెలాయించాలి. తుపాకీ గుట్టం ద్వారా ఇక్కడ అధికారం చెలాయించద్దు. వాళ్ళ ఆటలతోని పాటలతోని వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలతోని ప్రజలను ఎస్సీలను బీసీలను మైనార్టీ విద్యార్థులను అడవుల్లోకి పంపించి వాళ్ళ లోపల విషబీజాలు నింపి చైనా కానీ రష్యా కానీ క్యూబా లాంటి వాళ్ళ యొక్క భావజాలని వాళ్ళ యొక్క మైండ్లలో నింపి ఈ దేశానికి ఈ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసి ప్రజాస్వామ్యం కోసం పనిచేసినటువంటి ఏబీవీపీ యొక్క కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 40 మంది ప్రాణాలు వాళ్ళ యొక్క తుపాకులకు వాళ్ళ యొక్క ఎదులను అడ్డంగా పెట్టి కోల్పోయినారు. అది ఏబీవీపీ యొక్క ఘనత. ఈ రాష్ట్రం లోపల చిన్న రాష్ట్రాల ద్వారా అంటే అధికార వికేంద్రీకరణ జరిగి చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి రాజకీయ పార్టీలు తెలంగాణ అనే మాటను ఎత్తుకోవడానికే ఉచ్చబోసుకున్నటువంటి రోజుల్లో 1990స్లోనే మేము తీర్మానం చేసినాం, 2 రాష్ట్రాలుగా విడిపోదాము, మన అభివృద్ధి చెందాము, అన్నదమ్ముల లెక్క కలిసి ఉందామని చెప్పేసి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేము నా రక్తం నా తెలంగాణ అని చెప్పేసి పెద్ద ఎత్తున రక్తదానాలు చేసేటట్టు యువతను ప్రోత్సహించినాము. ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి యువత రేపు ఈ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి యువత వాళ్ళు ముక్కుపచ్చలని యువత వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారని చెప్పేసి మీరు ప్రాణాలు కోల్పోద్దని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ నిజాం కాలేజీలో సభ పెట్టి యువకులారా మీరు ప్రాణాలు బలి తీసుకోకండి, రేపటి తెలంగాణ సాక్షాత్కారం కాబోతున్నది, మీరు ఈ రాష్ట్రం లోపల నుండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, మీరు ప్రాణాలు కోల్పోవద్దని చెప్పేసి భరోసాను నింపినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ విద్యార్థి పరిషత్ అక్క. ఇట్లా ఈ దేశం లోపల తర్వాత విద్యార్థులకు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వాలి, రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము కొట్లాడినాం. అట్లా దేశవ్యాప్తంగా సామాజిక సమస్యల మీద, దేశ రక్షణకు సంబంధించిన సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద మేము కొట్లాడినాం. అది ప్రజాస్వామ్యబద్ధంగా. కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా ఆజాదీ నినాదాలు మేము ఇవ్వలేదు, తుకుడే గ్యాంగులతో కలిసి మేము పనిచేయలేదు. ఈ దేశం లోపల రాజ్యాంగం ప్రకారము ఎవరికైనా పార్టీ పెట్టుకునే అర్హత ఉన్నది, ఎవరికైనా పోటీ చేసే అర్హత ఉన్నది. ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటంటే ఎవరైనా వాళ్ళ గొంతును వినిపించేటువంటి హక్కు ఉన్నది ఆర్టికల్ 19 ప్రకారం, వాక్ స్వాతంత్ర హక్కు ప్రకారం. మీరు సభలు పెట్టుకోవాలి, మీరు ధర్నాలు చేసుకోవాలి, ఏమన్నా చేసుకోరు. కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఈ దేశ ప్రజలు క్షమించరు. ఈ దేశ అస్తిత్వం మీద 1000 సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉన్నామక్క. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు మనం కోల్పోలేదు. మనం ఒక్కటి అనేటువంటి భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రతీకగా మనం బతుకుతున్నాం. కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులు కొన్ని ఈ దేశాన్ని ఇప్పటికి విడగొట్టాలని చెప్పి చూస్తున్నాయి. మత ప్రాతిపదికనో, కుల ప్రాతిపదికనో, లేకపోతే నార్త్ సౌత్ అనో, వెస్ట్ ఈస్ట్ అనో, ఇట్లా ఈ విధంగా విభజన రేఖలు గీయాలని చెప్పేసి చూస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి అది ఏర్పాటయ్యి అది ఎన్నికలలో పోటీ చేస్తానా లేకపోతే సమస్యలే వాళ్ళు ఫైట్ చేస్తామని చెప్పేసి అన్నప్పటికి కూడా ఎవరికి అభ్యంతరం లేదు, దానిలో ఏబీపీ కూడా అభ్యంతరం లేదు. కానీ మీరు పెట్టే సభలలో ఎందుకు ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసి ఎన్ఐఏతోని విచారణ ఎదుర్కొంటున్నటువంటి సోనం వాంగ్చుక్ మీద ఎందుకు వచ్చి మీరు మాట్లాడుతున్నాడు? ఈ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎందుకు మీ యొక్క సభలలో ఉంటున్నారు? దీంతోనే తేటతెల్లమైపోతున్నది. మీరు ఈ దేశ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తున్నారని చెప్పేసి డీప్ స్టేట్ ఏదైతే ఉన్నదో, డీప్ స్టేట్తోని అంటే వెస్ట్రన్ కంట్రీస్తోని ఈ దేశాన్ని అస్థిరపరచాలి. ఎందుకంటే ఈ దేశము 2047లో
నెంబర్ 1గా కావాలని చెప్పేసి కలలు కంటున్నది. విశ్వగురు కావాలని చెప్పేసి, వికసిత్ భారత్ కావాలని చెప్పేసి కలలు కంటున్నది. ఈ దేశంలో ఏ దేశానికి లేనటువంటి యువత శక్తి ఉన్నది. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే వాళ్ళు పనిచేసేటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ఉన్న యువతను ఈ దేశానికి వ్యతిరేకంగా పురుగొల్పితే నేపాల్ లెక్కనో, లేకపోతే శ్రీలంక లెక్కనో, లేకపోతే బంగ్లాదేశ్ లెక్కనో ఇక్కడ రెజ్యూమి చేంజ్ అయితే ఇక్కడ మనం అనుకున్నట్టు దీన్ని చేయొచ్చు. ఎందుకంటే ఇండియా చూస్తుంటేనే 10 ఏళ్లలోనే 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది ఆర్థిక వ్యవస్థలా. ఈ దేశము ఇప్పుడు మొన్నటికి మనం చూసిన విమానాలు సొంతంగా తయారు చేసుకుంటున్నది. ఈ దేశము టాప్ 3 కంట్రీస్తోని పోటీ పడుతున్నది. ఏంటిది? స్పేస్ లోపల. ఈ దేశము బుల్లెట్ రైలు తయారు చేసుకుంటున్నది. ఈ దేశము వాళ్ళు డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఈ దేశం లోపల 2014 కంటే ముందు స్టార్టప్స్ వేల మీద లెక్క పెట్టుకుంటుంటే ఈ దేశంలో ఇప్పుడు లక్షల సంఖ్యలో స్టార్టప్స్ పుట్టుకొచ్చినాయి. మీలాంటి వాళ్ళు కూడా వేరొక సంస్థలో పనిచేయకుండా మీకు మీరు ఓన్గా బతకాలనుకుంటున్నారు. మీరు ఒక 10 మందికి ఉపాధి ఇవ్వాలనుకుంటారు. అట్లాంటి యువత ఈ దేశం లోపల ఉన్నది. వాళ్ళ మైండ్ సెట్ను మార్చాలి. లేకపోతే బార్డర్ స్టేట్స్కి ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇదేంటి డ్రగ్స్ని తీసుకొచ్చి యువతను నిర్వీర్యం చేయాలి. ఇలాంటి అన్ని కళలు కంటున్నారు పాశ్చాత్య దేశాలు. వాళ్ళు ఆడిచ్చేటువంటి నాటకంలో వీళ్ళు పావులవుతున్నారు. అలాంటి వాటికి ఈ దేశ ప్రజలు కానీ ఈ దేశ యువత కానీ ఎప్పుడు మద్దతు తెలుపరు. దానికి ఉదాహరణ చెప్తా. కాక్రోచ్ జనతా పార్టీకి మీరు అన్నట్టుగా ఏంటిది ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారు అక్క? కొన్ని లక్షల మంది ఉన్నారు. కొన్ని లక్షల మంది ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు. 2 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏంటిది? ఇన్స్టా లోపల. మరి 2 కోట్ల మంది వచ్చినారా? పట్టుమని 10 మంది వాళ్ళు లేరు. మొత్తం మీడియా తర్వాత వాళ్ళకు వచ్చిన అంకుల్స్ ఉన్నారు. ఆ జేఎన్యూ నుంచి వచ్చిన అంకుల్స్, లేకపోతే సిపిఐ పార్టీ నుంచి సిపిఎం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వృద్ధ కపోతాలు ఉన్నాయి అక్కడ. తప్పిస్తే వాళ్ళు వచ్చి ఏం చేసినారు చెప్పండి? కాక్రోచ్ జనతా పార్టీకి ఒకవేళ యువత ఆకాంక్షల కోసం కానీ విద్యార్థుల ఆకాంక్షల కోసం కానీ కొట్లాడితే అందరూ మీకు మద్దతు తెలుపుతారు. అన్నా హజారే లాంటి ఒక అంటే వృద్ధుడు దేశ రాజధానిలో కూర్చొని ఈ దేశం లోపల అవినీతి వ్యతిరేకంగా ఉద్యమం నడితే దేశం మొత్తం కూడా ఆయనకు మద్దతు తెలిపింది. యూపీఏ ప్రభుత్వం కుంభకోణాల్లో ఇరుక్కపోయినటువంటి యూపీఏ ప్రభుత్వాన్ని కూలదోచింది. ఏంటిది? అలయన్సులతో నడిచేటువంటి ఈ యుగంలో కూడా ఒక పార్టీకి సింగిల్గా మెజార్టీని తీసుకొని స్టార్ట్ చేసిన ఆ ఉద్యమము. కానీ మీరు చేసేది వీళ్ళ నుంచి ఆజాదీ కావాలి, వాళ్ళ నుంచి ఆజాదీ కావాలి. ఈ దేశంలో ఇట్లా ఇది సౌత్ ఇండియా, ఇది నార్త్ ఇండియా, ఇది ఈస్ట్ అంటే ఏంటిది నార్త్ ఈస్ట్, ఇది వెస్ట్, తర్వాత నార్త్ వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా అని చెప్పేసి నువ్వు మాట్లాడుకుంటూ ఉంటానంటేనే ఈ దేశాన్ని కలిసే విధంగా కాదు, దీన్ని విడగొట్టాలని చెప్పేసి మీ మైండ్ సెట్ ఉన్నది. ఆ మైండ్ సెట్తోనే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ దేశ ఆత్మను అర్థం చేసుకొని ఈ దేశంలో సమస్యల గురించి వాళ్ళు ఫైట్ చేస్తే ఎవరైనా ఎర్రతివాచిపరుస్తారు, మిమ్మల్ని స్వాగతిస్తారు. తప్పిస్తే దేశానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు, వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు తప్పిస్తే మీరు చేసేది ఏం లేదు. అందుకోసమైనా మీకు మద్దతు లభిస్తలేదు. మొన్న జరిగింది పవన్ కళ్యాణ్ ఇష్యూ. మరి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తా అనేసి అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారన్న? నేనేం చెప్తాక ఇప్పుడు మొన్న ఎవరో ముఖ్యమంత్రి కూడా చెప్పిండు, పవన్ కళ్యాణ్ రావచ్చు, ఎవరైనా రావచ్చు అని చెప్పినాడు. ఈ ప్రజాస్వామ్య దేశం లోపల ఎవరైనా ఎక్కడికైనా పోయి ప్రచారం చేయొచ్చు, ఎన్నికలలో పాల్గొనవచ్చు, పోటీ చేయొచ్చు. కాబట్టి దానికి అర్హతలు ఉంటాయి. రాజ్యాంగం పెట్టినాడు. ఎంపీ అయితే నువ్వు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తావు. ఎమ్మెల్యే అంటే ఆ రాష్ట్రం లోపల నువ్వు ఖచ్చితంగా ఓటు హక్కు కలిగి ఉండాలి. తర్వాత నువ్వు సర్పంచ్ చేయాలంటే ఆ గ్రామంలో నీకు ఓటు హక్కు కలిగి ఉండాలి. గిట్లా కొన్ని ఉంటాయి, నియమాలు అనేవి ఉంటాయి. వాటిని సాటిస్ఫై చేస్తూ నువ్వు ఎక్కడైనా పోటీ చేసుకో, ఎక్కడైనా ప్రచారం చేసుకో, ఏమైనా చేసుకో. కానీ ప్రాంతాలకు కొన్ని వాళ్ళ యొక్క దాన్ని ఏమన్నా సెంటిమెంట్స్ అని ఉంటాయి. అక్కడ ఏమంటే వాటిని మనం ఖచ్చితంగా వాటిని నమ్మాలి, వాళ్ళకి అనుగుణంగానే మాట్లాడాలి. రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఎవరైనా అపోజ్ చేస్తారు, రెచ్చగొట్టే విధంగా. కానీ అటు ఆయనకు చాలామంది మద్దతు ఇస్తున్నారంటే కారణం ఏంది? వ్యతిరేకంగా తక్కువ మంది మాట్లాడుతున్నారంటే కారణం ఏంది? మీరు కావాలనే దీన్ని ఇష్యూని రేజ్ చేయాలి. ఇంతకుముందు చెప్పినాగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడంటే తెలంగాణ ఉద్యమం జరిగింది అక్క. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఏంది? ఇక్కడ 2 కళ్ళ సిద్ధాంతము. ఇటు అనుకూలంగా అంటాడు, అక్కడికి పోయి వ్యతిరేకంగా చేస్తాడు. అప్పుడు ఈయనే ఆ పార్టీలో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు, జై తెలంగాణ అంటే ఈయనకు తెలియదు. ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వాళ్ళ మీద తుపాకీ పట్టుకొని పోయినటువంటి చరిత్ర ఈ బుడ్డరకాంది. అలాంటి వ్యక్తి తెలంగాణ గురించి మాట్లాడు. ఈయన బిజినెస్ పార్ట్నర్లు అందరూ కూడా ఆంధ్ర వాళ్ళే ఉంటారు. తెలంగాణ గురించి మాట్లాడు. ఎవరైతే మా పొన్నం ప్రభాకర్ అన్న పెప్పర్ స్ప్రే, మా మధుయాస్ కన్నా పెప్పర్ స్ప్రే అయింది,
వాళ్ళతో ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిల్లో వాళ్ళతోని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిస్తాడు తప్పిస్తే ఆయన మాట్లాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా మాత్రమే, రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఎవరికైనా ప్రచారం చేసుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఎలక్షన్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయొచ్చు. దానిలో మా స్టాండ్ ఇది. ముఖ్యమంత్రి కూడా అదే చెప్పిండు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట నీ అయ్యే జాగిరా అనే మాట మీరు ఎట్లా చూస్తారు? అయితే నేను అనుకునేది అంటే ఆయన ఏ కాంటెక్స్లో మాట్లాడింది అనేది మనం పర్ఫెక్ట్ లేదు. తర్వాత ఆయన తెల్లారి అని మాట్లాడిండు, నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాట్లాడిన తప్పిస్తే అది ఆ తెలంగాణ ఆ భూమి పుత్రులదే. నేను ఆంధ్రాలోనే నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నా, ఆంధ్రాలో నేను ముఖ్యమంత్రి చేయలే, అక్కడికి వచ్చి నేను ముఖ్యమంత్రి అవుతానా? అక్కడ ఉన్న పోటీ చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, అక్కడ ఉన్న జనసేన తరఫున అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి నేను వస్తా, నేను ప్రచారం చేస్తా అని చెప్పిండు. దాని తప్పేమున్నదక్క? వాళ్ళ రాహుల్ గాంధీ వస్తాడు, ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడా? వాళ్ళ ప్రియాంక గాంధీ వస్తుంది, ఇక్కడికి వచ్చి ప్రచారం చేయదా? నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఇక్కడికి వచ్చి ప్రచారం చేయరా? అద్దంటారా? మొన్న ఈయన ఉన్నాడు, ఈయన మొన్న నేను ఏవట్టే మొత్తం కేరళ లోపల మొత్తం సమీకరణాలని మార్చినా దానివల్లనే కాంగ్రెస్ కాడు 100 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కూటమికి 100 సీట్లు వచ్చాయని చెప్తుండు. మరి నువ్వు పోయి ప్రచారం చేస్తే అద్దన్నారా? అక్కడ ఎవరు అద్దాలే కదా. నువ్వు అక్కడ బీహార్ పోయి మాట్లాడుతుంది, బీహార్లో అంటే ఓడిపోయింది అనుకో నీ పార్టీ, అక్కడ అడ్రస్సే గల్లంత అయిపోయింది. ఎక్కడికైనా పోయి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒక తురుపు ముక్కవు, మొత్తం రాజకీయాలను మార్చేటువంటి స్ట్రాటజీ మార్చేటువంటి ఒకటే మాటతోని మొత్తం రాజకీయం దాన్ని ఏమంటాం పాలిటిక్స్ని చేంజ్ చేసేటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి నేత అని చెప్పుకుంటున్నావు కదా. ఎక్కడ పోయినా మాట్లాడుతున్నావు, ఎవరికైనా ఎక్కడికి వచ్చినా మాట్లాడేటువంటి అర్హత ఉంటుంది, ప్రచారం చేసుకునే అర్హత ఉంటుంది. ఒకవేళ ఆయన ఇక్కడ పోటీ చేయాలంటే మనం చేసుకునే నియమాలను అవి పాటించాల్సిందే రాజ్యాంగబద్ధంగా, అంతే. కవితక్క పార్టీ గురించి ఏమంటారన్నా? కవితక్క పార్టీది ఏమన్నాక ఉచిత విద్య ఉచిత వైద్యం అనుకుంటూ వస్తుంది కదా, మరి ఆదరిస్తారా జనం? ఈయన వచ్చిన తర్వాత కూడా ఏమైనా మొన్న కూడా ఈయన ఉచిత విద్య ఉచిత వైద్యము, మా ప్రియారిటీయే విద్య వైద్యం అని చెప్తున్నాడు. ఈయన చేసే మనం చూస్తున్నాం కదా. అక్క 10 ఏళ్ళు వాళ్ళ అయ్య పక్క పంటే ఉన్నది, మరి అప్పుడు ఆమె చేయం కద్దన్నారా? జాగృతి పెట్టుకొని నడిపించింది, బతుకమ్మలు ఆడిచ్చింది. అప్పుడు జాగృతితోని మరి నువ్వు అప్పుడే ఫైట్ అయిపోయినావు. అప్పుడు ఫైట్ చేస్తే అరే నిజంగానే కవితక్క రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తుంది, విద్య కోసం వైద్య కోసం ఆలోచిస్తుంది అని చెప్పి అన్నటోళ్ళు. మీ అయ్యా పేద ప్రజలు ఏదైతే ఇది ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి వాళ్ళు వైద్యం చేయించుకున్నారో వాళ్ళ బకాయిలు ఇవ్వేయండి. అప్పుడు నువ్వు ఇయ్యలేదు, అప్పుడు నువ్వు చెప్పలే కదా అయ్యా నాన్న బాపు అని పిలుతావు కదా, బాపు వాళ్ళకి ఇయ్యే పేదోళ్ళు వాళ్ళు పాపం వాళ్ళు చచ్చిపోతుర్రు, వాళ్ళకి బకాయిలు ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ వైద్యం చేయించుకుంటారని చెప్పాలి. వెంటనే వాళ్ళకు కొన్ని 5-6% నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పాలి. రీఎంబర్స్మెంట్ ఇయ్యక సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారు, విద్యార్థులందరూ కూడా రోడ్డు మీద పడుతున్నారు, నువ్వు 10% నిధులు ఎక్కువ కేటాయిస్తుంది అని చెప్పాలి. అప్పుడే నువ్వు చెప్పబోతుంది, నువ్వు ఎమ్మెల్సీ అవుతుంది, ఎంపీ అవుతుంది, జాగృతిని నడుపుకుంటేవి, అక్కడ సింగరేణి కాలరీస్ యొక్క TBGKS దానికి గౌరవ అధ్యక్షురాలు అవుతుంది, ఇప్పుడు కార్మికుల బాధలు తీరుస్తా అని చెప్పేసి ఇప్పుడు పోతున్నావు. మరి అప్పుడు నువ్వు ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని ఆపిర్రా? మీదే అధికారమే మీ ఇంట్లోనే ఉండే, మొత్తం మీ చేతులలో ఉండే. ఇదంతా పంచాయతీ, వాళ్ళ ఇంట్లో పంచాయతీని తెలంగాణలో వృద్ధాలని చూస్తున్నారు. ఆమె అమ్మ అని చెప్పుకొని వచ్చినా ఆదరించేటోళ్ళు ఉండరు, పోయిన బాపు అని చెప్పుకొని సెంటిమెంట్ రగిల్చాలని చెప్పేసి ఆదరించేటోళ్ళు ఉండరు. ఎందుకంటే మీ సినిమా మొత్తము తెలంగాణ ప్రజలు చూసిరు కాబట్టి రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకునేటువంటి అర్హత ఉంటుంది. నేను పెట్టుకోవచ్చు, మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆమె పెట్టుకోగా ఎవరు అద్దన్నారు. కానీ అల్టిమేట్గా ప్రజల యొక్క బాధలు తీర్చినప్పుడు మాత్రమే మన యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. గతంలో మీరు పనిచేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రజలు ఆదరించేటోళ్ళు, కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా, అప్పుడు ఏం చేసినావు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, అప్పుడు మాట్లాడితే అయిపోవు కదా, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఆయనే మనిషి కాదు మర మనిషి, ఆయన మారిన మనిషి. ఉన్నోళ్ళందరూ గడిగట్టిర్రు, ఆయన జైలు వేసిర్రు, ఆ జైలుకి వెళ్ళి బయటికి రాడు అని చెప్పేసి బాప మీదనే మాట్లాడుతున్నావు కదా. అరే నువ్వు తండ్రి మీద అట్లా మాట్లాడుతున్నావు, రేపు పొద్దుగా ప్రజలను కూడా అట్లా విమర్శిస్తావు కావచ్చు. తెలంగాణ ఉద్యమకారుని లెక్క లేడు అని అంటున్నావు, మరి నువ్వు కూడా ఉద్యమకారులు అని కావు. ఇప్పుడు అనుభవించిర్రు మీరు. నువ్వు ఎమ్మెల్సీగో 6 ఏళ్ళు ఉన్నావు, ఎంపీగో 5 ఏళ్ళు ఉన్నావు, 11 సంవత్సరాలు నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు చేసింది ఏంది, నువ్వు చేసిన ఫైట్ ఏంది, మీ డాడీ దగ్గర నుంచి నువ్వు మాకు ఇప్పించింది ఏంది? నువ్వు మీ ప్రభుత్వం ఇట్లా చేస్తే మా పేద పిల్లలకు మంచి విద్య అందేది కదా, ఈ ప్రభుత్వం ఎందుకు తెచ్చుకున్నావు? కాబట్టి కవితక్క ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇయ్యాలనే అనుకుంటా, ఇయ్యాలని చూసిన, అన్నలు ఉన్నప్పుడే మంచిగా ఉంటుండే, ఇప్పుడు మా పార్టీలో అన్నలు అందరూ ఉన్నారని చెప్పేసి అంటున్నాను.
అక్క స్త్రీ కాబట్టి నేనేమంటలేను అక్క, నీ రాజకీయ పార్టీ ఏర్పడింది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మూలంగా ఏర్పడ్డది. నువ్వు రేపు ఎన్నికల్లో పోటీ చేయాలంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకుంటే వచ్చేటువంటి ప్రభుత్వం. కానీ ఈ రాష్ట్రం లోపల కానీ ఈ దేశం లోపల కానీ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసి గూడాలలో స్కూల్ కట్టాలంటే గూడాలకు రోడ్లు వేయాలంటే పేల్చేసినటువంటి పేద ప్రజలను వేరే విదేశీ భావజాలానికి ఆకర్షితులను చేసేసి వాళ్ళని చంపినటువంటి ఒక దళిత బాలికను దాని టీనేజ్లోనే పోయి అక్కడ పని చేస్తే ఇన్ఫార్మర్ అనే నెపంతో ఆమెను కాల్చి చంపేశారు కదా. ఆమె ఉన్నటువంటి డ్రెస్ కూడా సరిగా లేకుండా అక్కడ వేసేసి పోయారు కదా. అలాంటి వాళ్ళక నువ్వు ఎంతమందిని నక్సలైట్ల గురించి అడుగు, డీకేఆర్ని అడుగు, వాళ్ళ 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 నాన్న చనిపోయినప్పుడు ఆమె బాధ ఏందో. ఇటు మొక్కన హోంమంత్రిగా ఉన్నటువంటి ఆయన నల్గొండ నుంచి హోంమంత్రి ఉండే ఆయన అడుగు చెప్తాడు, ఆమెను అడిగని చెప్తారు. ఇటు సైడు దుద్దుల శ్రీధరబాబు గారిని అడిగని చెప్తారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయినప్పుడు వాళ్ళ బాధ ఏ విధంగా ఉంటుందో. అంటే ఒక మనుషుల్ని చంపేటువంటి అధికారం నక్సలైట్లకు ఎవరిచ్చారు? అలాంటి నక్సలైట్లను నువ్వు అండలు ఉంటేనే బాగుండే ఇట్లుండే అని చెప్పేసి అంటావా? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసి ప్రభుత్వాలను కూలగొట్టి ఛత్తీస్గఢ్లో వేల మంది గిరిజనులను చంపిండ్రు. వేల మంది గిరిజనులను చంపారు. అక్కడ ఉన్నటువంటి సల్వాజును స్థాపించినటువంటి ఒక గిరిజన నాయకుని చంపేసిర్రు. రక్తటి దాహాన్ని ఈ ప్రజలు సహించలేకనే వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. కాబట్టే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కమ్యూనిస్టు భావజాలం కానీ నక్సలైట్ భావజాలం కానీ అంతరించిపోయింది. కానీ ఆ భావజాలం ఇప్పుడు క్యాంపస్లలో ప్రవేశించింది. ఆ భావజాలం ఇప్పుడు విద్యాలయాల్లో ప్రవేశించి ఇట్లా విద్యార్థులను యువతను రెచ్చగొట్టాలి, ఈ దేశానికి వ్యతిరేకంగా ఆజాదీ నినాదేయాలి ఇవ్వాలి, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలి, తుకుడే గ్యాంగులతో పనిచేయాలి అని చెప్పేసి చెప్పేటోళ్ళు ఆ భావజాలం ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారు. అలాంటి భావజాలికులను నువ్వు సపోర్ట్ చేస్తావా? కాబట్టి నువ్వు ఒక పార్టీ పెట్టుకొని నిర్మాణాత్మకంగా పనిచేయడానికి వచ్చినప్పుడు కొంచెం టంగ్ స్లిప్ కాకుండా చూసుకోవాలి, కొంచెం తెలివితో మాట్లాడాలి, కొంచెం పరిపక్వతో కలిగి మాట్లాడాలి. ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ దీనిలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా ఉండేటట్టు మాట్లాడాలి. కానీ వేరే వాళ్ళకు అంటే అభివృద్ధి నిరోధకులు కానీ జాతి వ్యతిరేక శక్తులకు కానీ ఊతం ఇచ్చేటట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊకరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తాం. మీ నాన్న కూడా అప్పుడు చెప్పిండు, నైజామోలు ఉన్నప్పుడే బాగా అభివృద్ధి జరిగిందని చెప్పిండు. మన నైజామోలు ఇక్కడి నుంచి ఎందుకు బగాయించిర్రు? ఆడబిడ్డలను బతుకమ్మలు ఆడించినగా వ్యవస్థలను చేసేసి ఆడబిడ్డల ముందే వాళ్ళ యొక్క భర్తలను సీరియల్గా నిలబెట్టి కాల్చింది, వాళ్ళ పుస్తకాలు చంపిండు కదా. కాబట్టే కదా ఇక్కడి నుంచి ఆయన ఎల్లగొట్టింది, ఇక్కడి నుంచి బగాయించింది కదా. అలాంటి నిజాం ప్రభువుకి మీ నాన్న సపోర్ట్ చేస్తాడు, ఇక్కడ ప్రజల ప్రాణాలను తీసిన బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క ప్రాణాలు తీసిన నక్సలైట్లకు నువ్వు సపోర్ట్ చేస్తావా? ఇలాంటి భావజాలంతో వస్తే నేను ప్రజలు ఎన్నుకుంటున్నాను అనుకుంటున్నావా? కాబట్టి కొత్త పార్టీ పెట్టుకున్నావు, ఒక విజన్తో పనిచేయి, ప్రజలకు ఉపయోగపడేటువంటి దాని మీద మాట్లాడు, ప్రజలకు ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటి మీద కొట్లాడు, ఆ ప్రజా సమస్యలను తీర్చడంలో నీ యొక్క పాత్ర ఉండాలి. తప్పిస్తే ఈ విధంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు జాతి వ్యతిరేక శక్తులకు అభివృద్ధి నిరోధకులకు ఊతం ఇచ్చేలాగా మాట్లాడితే ఏ ఒక్కరు కూడా నీకు క్షమించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి బీజేపీ కొత్తగా నేను అధికారంలోకి వస్తా అని చెప్తుంది. ఎట్లాంటి మేనిఫెస్టో లేకుండా నేను అధికారంలోకి వస్తా, ఇప్పటి వరకు ఏదైతే చెత్తను తయారు చేసిలో ఆ చెత్తను ఊడ్చేస్తాం అనేసి చెప్తున్నారు. అయితే ఇది బీజేపీ నాయకులను అడగలవచ్చు అక్కడ, నన్ను అడుగులేదు కాదు. ఒక ఏబీవీపీ స్టేట్ సెక్రటరీగా అసలు స్టేట్ ఎలా ఉండాలి, వీళ్ళంతా మేము పోటీ చేస్తాం అనేసి వస్తున్నారు కదా, మరి ఎట్లా ఉంటే బాగుంటుంది అని నేను ఏమంటున్నంటే, రాజకీయ నాయకుల మీద నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రం లోపల. ఎవరైనా ఇంతకుముందు చెప్పినా వాళ్ళ మేనిఫెస్టోతోని వాళ్ళ యొక్క విజన్ ఏందో తెలిసిపోతుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నిజస్వరూపం ఏందో తెలుస్తున్నది. కాబట్టి ఎవరైనా వాళ్ళు ఇక్కడ అధికారం రావాలనుకుంటే ఈ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చినప్పుడు మాత్రం ఇక్కడ అధికారంలోకి వస్తారు. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఊదరగొట్టి ఇక్కడికి అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులన్నీ వాళ్ళ ఇంట్లోకి కూడేసుకొని నీళ్లు రాకుండా చేసి తర్వాత నియామకాలు అనేటివి చేయకుండా ఉంటేనే ఆయనను ఇక్కడి నుంచి వెళ్ళి తరిమి కొట్టిరు. ఈయన వచ్చి అవన్నింటినీ తుడిచేస్తా, ఇక్కడ మంచి పాలు తీసుకొస్తా, ప్రజలందరూ కూడా ప్రజాప్రభుత్వాన్ని అందిస్తా, ప్రజాపాలన చేస్తా అని చెప్పేసి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు. కాబట్టి ఈయన మీద వ్యతిరేకత వస్తున్నది.
రేపు పొద్దున బీజేపీ లేకపోతే ఇంకో పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజల ఆకాంక్షలు ఏంటి, వాళ్ళకి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు ఆ సమస్యలను తీర్చడంలో కొట్లాడితే, ఇక్కడ రైతుల గురించి కొట్లాడినప్పుడు కానీ, విద్యార్థుల గురించి కొట్లాడినప్పుడు కానీ, నిరుద్యోగుల గురించి కొట్లాడినప్పుడు కానీ, ఆదివాసులు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వాళ్ళ సమస్యలను కొట్లాడినప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమకారుల గురించి కొట్లాడినప్పుడు కానీ, లేకపోతే తెలంగాణ కళాకారుల గురించి కొట్లాడినప్పుడు కానీ, ఈ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేస్తామో ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పినప్పుడు మాత్రమే ఇక్కడ ప్రభుత్వాలు వస్తాయి. ఆ వచ్చిన ప్రభుత్వాలను ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించిన మాత్రం ప్రభుత్వాలు నిలబడితే ఇంకోసారి అవకాశం ఇస్తారు. అది ఏ పార్టీ అయినా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ రాష్ట్రం లోపల ఇప్పుడు ఏ పార్టీ కూడా విద్యార్థుల సమస్యల మీద కానీ, తర్వాత నిరుద్యోగుల సమస్యల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ కొట్లాడినట్టుగా అయితే అనిపిస్తలేదు అక్క. అంటే ఇన్ని రోజుల నుంచి ఇన్నేళ్ల నుంచి మీరు ఏబీవీపీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక పాత్రను పోషించిల్లు. అట్లాంటి ఏబీవీపీకి అసలు ఇందులో ఉండే కార్యకర్తలకు అసలు ఏమొస్తుంది, ఎక్కడ ఏ లొట్లు జరిగినా, ఎక్కడ ఏ కొట్లాట జరిగినా, విద్యార్థులకు అన్యాయం, నిరుద్యోగులకు అన్యాయం జరిగినా పోయి కొట్లాడుతూ ఉంటారు. మీకు ఏమొస్తుంది అసలు? మాకేమొస్తుంది అక్క, ప్రజల యొక్క సమస్య పరిష్కరించినప్పుడు, అంటే సామాజిక సమస్యలు వచ్చినప్పుడు దాని మీద ఫైట్ చేసినప్పుడు సమస్యల పరిష్కారం అయిందనుకో, అదే మాకు తృప్తి. విద్యార్థులకి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మేము కొట్లాడి మా మీద కేసులు అయినప్పుడు మేము జైల్లో పోయినప్పటికీ వాళ్ళ సమస్య పరిష్కారం అయిందనుకో, మాకు అదే తృప్తి. 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు చేస్తున్నాం. కలెక్టరేట్లో ముట్టడిస్తున్నాం, తర్వాత డిస్టిక్ కలెక్టరేట్లకు మెమోరాండం ఇస్తున్నాం, మంత్రులకు మెమోరాండం ఇస్తున్నాం, తర్వాత అసెంబ్లీ ముట్టడిలు కానీ, ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు కానీ, భారీ ర్యాలీలు కానీ, లేకపోతే విద్యాసంస్థల బంద్ కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దీనికి అన్నిటికి కారణం ఏంది? ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి. అల్టిమేట్గా ప్రజల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ తీర్చినప్పుడు అదే మాకు పెద్ద సంతృప్తి. తప్పిస్తే మాకు వ్యక్తిగతంగా వచ్చేది ఏముండదు. ఆత్మసంతృప్తి మాత్రమే దీనిలో ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు కానీ, మిగతా ఏ పార్టీలైనా కానీ వాళ్ళ పాత్రను పర్ఫెక్ట్గా నిర్వర్తించినప్పుడు మాత్రమే మాకు పని దొరుకుతుంది అన్నట్టు. అంతే కదా అక్క. మేము ఈ రాష్ట్రం లోపల ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండి కొట్లాడుతున్నాము. గతంలో 1,00,000 మంది విద్యార్థులతోని కథన బేరి అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసిన తర్వాత లాస్ట్కు ఆఖరి మోకగా కథన బేరు పెట్టి ఆయన యొక్క కూసాలు కదిలిచ్చినాము. ఆయన ప్రభుత్వమే లేకుండా చేసినాము. విద్యార్థుల లోపల ఆ విధంగా ఒక వేకువని తీసుకొని వచ్చినాము. మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, మన యొక్క ఆకాంక్షలు నెరవేర్చలేడు, మనకు రియంబర్స్మెంట్ ఇస్తలేడు, మనకు ఉద్యోగాలు ఇస్తలేడు, మౌలిక వసతులు కల్పిస్తలేరు, మనకు ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నాడు, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీలకు ఫండ్స్ లేవు, ఈ విధంగా చేస్తున్నాను ఎందుకు అధికారులను ఉంచాలని చెప్పేసి కొట్లాడినాం. కాబట్టి అప్పుడు వ్యతిరేకంగా విద్యార్థులను జాగృతం చేసినాము, యువకులను జాగృతం చేసాం కాబట్టి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు జాగృతం అయ్యారు, ఓట్లు వేసిర్రు, ఆయన దించిర్రు. కానీ కొంతమంది ఉంటారు అక్క, కోదండరామ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఆకునూరు మురళి లాంటి వాళ్ళు, పిఎల్ విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు. ఒక ఆయన ఆకునూరు మురళి మాట్లాడుతున్నాడు, జాగో తెలంగాణ అని చెప్పేసి బస్సు యాత్ర చేసిండు. బస్సు యాత్ర చేసిన తర్వాత ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నావు అంటే, దుర్మార్గుడు దొర మొత్తం పేద పిల్లలకు విద్యను దూరం చేస్తున్నాడు, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎందుకు పేద పిల్లలు ఇంకా చదువుకోలేకపోతున్నాం, వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ పెట్టలేకపోతున్నాం, ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఎందుకు పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి మొత్తం మాటలు చెప్పి నినాదాలు ఇచ్చి వాకింగ్ చేసుకుంటా పొద్దుగాలనే మొత్తం మైకులు పెట్టి చెప్పిన ఆయనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక విద్యాశాఖ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ చేసిన తర్వాత అక్కడ తిరిగిండు, ఇక్కడ తిరిగిండు, ఏం చేసిండు అర్థం కాలే. ఓ నివేదిక అని తీసుకొని వచ్చిండు. ఆ నివేదికలో భాగంగానే 27,000 పాఠశాలల నుంచి 4,000 పాఠశాలకు తీసుకురాను. గిదా నువ్వు ఇచ్చిన నివేదిక ఇదా? మొన్న రిజిగ్నేషన్ ఇచ్చిండు. ఎందుకు రిజిగ్నేషన్ ఇచ్చిండో అర్థం కాలేదు. మళ్ళీ బయటకు వచ్చిండు, నువ్వు స్కూల్ ఎందుకు ముత్తావు అని చెప్పేసి అడుగుతాడు. మళ్ళీ ఇవాళ 6 స్కూల్ ఓపెన్ చేస్తే మళ్ళీ పోయిండు, నేను పోలే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నీకే ఒక్క స్టాండ్ లేదు అలాంటోడు. నిరుద్యోగులకు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులే కీలక పాత్ర, విద్యార్థులే కీలక పాత్ర, వాళ్ళకు నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలని నువ్వు ఇత్తలేవని చెప్పేసి తెలంగాణ జనసమితి అనే పార్టీ పెట్టి మొత్తం విద్యార్థులను నిరుద్యోగం రెచ్చగొట్టి పోయిన ప్రభుత్వం మీదకి ఈ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్లలో పోటీ చేసిన ఆయనే కోదండరాము ఇప్పుడు ఎక్కడికి పోయిండు? ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వగానే ఆయనకు జాబ్ దొరకంగానే అయిపోయింది. మిగతా కమిషన్లలో మెంబర్లను ఎవరైతే అప్పుడు ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళందరినీ మెంబర్లు ఇవ్వగానే అయిపోయింది. అలాంటి వాళ్ళ లెక్క కాదు ఏబీవీపీ.
ఏబీవీపీ ఏ పార్టీతోని గానీ, ఎవరితోని గానీ సంబంధం లేకుండా కేవలం విద్యార్థుల యొక్క సమస్యల మీద, తర్వాత సామాజిక సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటువంటి సంస్థ, ఒక జాతీయవాద సంస్థ ఏబీవీపీ. ఈ దేశ వ్యతిరేక శక్తుల చేతులలో కొట్లాడి ప్రాణాలు కోల్పోయింది తప్పిస్తే, మా దానిలో మేరెడ్డి చంద్రారెడ్డి చనిపోయిండు ఇక్కడ. చంద్రారెడ్డి అన్న నక్సలైట్ల వ్యతిరేకంగా కొట్లాడి. అక్కడ మా దగ్గర కాకతీయ యూనివర్సిటీ లోపల జాతీయ జెండా కోసము నక్సలైట్లకు వ్యతిరేకంగా కొట్లాడి నక్సలైట్ల చేతిలో చనిపోయిండు. ఏచూరు సీనన్న చనిపోయిండు. ఇట్లా తర్వాత ముక్కుపచ్చల అరుణులందరూ కూడా, అంటే వాళ్ళ కుటుంబానికి బాసడగా నిలిచేటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయినారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిర్రా? వాళ్ళందరికీ ఏమన్నా వాళ్ళ ఇంట్లో రాజకీయ నాయకులను ఎమ్మెల్యేలు ఎంపీలు వేసిర్రా? దేనికోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు? ఈ దేశం కోసం, ఈ దేశం లోపల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినారు. ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులను ఇక్కడి నుంచి పారదోలాలని చెప్పేసి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇక్కడ అమలు కావాలని చెప్పేసి, ప్రజాస్వామ్యం ఇక్కడ పరడి వెళ్ళాలని చెప్పేసి చనిపోయారు తప్పిస్తే, వీళ్ళ లెక్క రోజుకో మాట పూటకో మాట మార్చేటువంటి కార్యకర్తలు మా కార్యకర్తలు కాదు. విద్యార్థుల కోసం పనిచేసేటోళ్ళు మా కార్యకర్తలు. వాళ్ళ ఇల్లు వాకిలిని వదిలిపెట్టి మా ఫుల్ టైం వరకు పనిచేసేటోళ్ళు ఉంటారు. ఒక్కొక్క పూటకు అన్నం దొరకపోయినా కానీ అంటే ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం పనిచేసేటోళ్ళు ఉన్నారు. అలాంటి కార్యకర్తలు, నికార్సైన కార్యకర్తలు ఏబీపీ కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలకు ఏం రాకపోయినా పనిచేస్తున్నారంటే ఆత్మసంతృప్తి మాత్రమే. ఈ దేశం భద్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ దేశం కనుక మరొకసారి విదేశీ పాలకుల చేతులకు పోతే మనం బ్రతకలేము, ఎక్కడికి పోలేము. కాబట్టి మనకు జన్మనిచ్చిన ఈ తల్లి కోసం, ఈ తల్లి యొక్క చనుబాలు తాగినాం కాబట్టి ఈ తల్లి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పేసి పనిచేసేటువంటి కార్యకర్తలు ఏబీపీ కార్యకర్తలు. కాబట్టి మాకు డబ్బు మీద వేటి మీద వ్యామోహం లేదక్క. కాబట్టి విద్యార్థులు, ఈ దేశము, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటే అందరం సుభిక్షంగా ఉంటాం. కాబట్టి వారి కోసం పనిచేసేది మాత్రం ఏబీవీపీ. అన్న నీట్ పేపర్ లీకేజ్ తర్వాత చాలామంది చనిపోయింది. ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం కూడా ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. మరి పేపర్ లీకేజ్లు ఎందుకు అవుతున్నాయి అసలు? అయితే ఇంతకుముందు మేము చెప్పిన మీకు మొన్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్స్ జరిగినప్పుడు ఏబీవీపీ కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు వాటి కింది వరకు తీసుకొని పోవడానికి ఒక మంచి వ్యవస్థను మనం నిర్మించాలని చెప్పేసి మేము ఒక తీర్మానం ప్రవేశపెట్టాం. ఇలాంటి పేపర్ లీకేజీలను కానీ, లేకపోతే అంటే అది కాంపిటేటివ్ ఎగ్జామే కానీ, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ అయినా కానీ, ఏ పేపర్ లీకేజ్ జరిగినా కానీ విద్యార్థి పరిస్థితి ఎప్పుడు కూడా క్షమించదు. ఫస్ట్ ఈ నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి ఉద్యమం చేసింది మేము. ఢిల్లీలో నిరసన తెలియజేసింది మేము. ఇంకొకటి, ఏ ప్రభుత్వాలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. 22 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క రాత్రింబవళ్ళు కష్టపడి 2-3 ఏళ్ళ శ్రమ, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క శ్రమ, వాళ్ళు చదువుకుంటే వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్టివ్గా ఉంటారు. కాబట్టి వాళ్ళ శ్రమ, నా బిడ్డ, నా కొడుకు రేపు డాక్టర్ అవుతాడని చెప్పేసి కలలు కన్నున్నటువంటి కళలను కళ్ళలు చేసే విధంగా ఉంటాయి ఇవి. వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతారు. వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయినప్పుడు అక్కడ విధ్వంసానికి దారి ఇస్తుంది. కాబట్టి అలాంటి వ్యవస్థల మీద నమ్మకం కోల్పోకుండా ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. ఇంకొకటి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో, కేంద్ర ప్రభుత్వం కింద ఉండేటువంటి దాని ఆజమాయిషిలో ఉండేటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఈ నీట్ కానీ, అంటే ఇంజనీరింగ్కి సంబంధించి జేఈఈ మెయిన్స్ కానీ, తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ కానీ, తర్వాత ఈ మెడికల్ విద్యకు సంబంధించి నీట్ సంబంధించినటువంటి యూజీ పీజీకి సంబంధించినటువంటి వాటిని పెద్ద మొత్తంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. గతంలో రాష్ట్రాలలో ఉన్నప్పుడు వీటిలలో అవకతవకలు జరుగుతుంది, సీట్లలో కొనుగోలు జరుగుతున్నాయి, పేద విద్యార్థులకు జరుగుతలేవు, అంటే సీట్లు అందుతలేవని చెప్పేసి ఇది దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జామ్ ఉండాలని చెప్పి తీసుకొచ్చినటువంటి ఈ పెద్ద వ్యవస్థ లోపల స్థానిక భాషలలో అంత ముందుకు లేకపోతుండే. ఇంగ్లీష్ లేకపోతే హిందీ ఉంటుండే, ఇట్లా స్థానిక భాషలలో లేకపోతుండే. స్థానిక భాషలలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా ఎన్టీఏ ప్రయత్నం చేస్తున్నది. తర్వాత వీటన్నింటి కూడా ఇలాంటి లీకేజీలు కానీ వీటన్నింటిని నివారించాలని చెప్పేసి ఐఐటి జేఈ కానీ, ఐఐటి మెయిన్స్ కానీ, ఐఐటి జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్లో కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను తీసుకొని వచ్చింది. అది మంచిగా నడుస్తుంది. నీట్కి వచ్చేసరికి పేపర్ బేస్డ్ ఉన్నది. నెక్స్ట్ వచ్చే దానిలో ఖచ్చితంగా మేము సిబిటి విధానం తీసుకొస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పినారు. ఇట్లా మార్పులు వచ్చినప్పుడు మనం స్వాగతించాలి. కానీ లీకేజీలు అయినప్పుడు ఎక్కడ లీకేజీలు అవుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, మనం బడ్జెట్ తయారు చేస్తాం అక్క. బడ్జెట్ తయారు చేసినప్పుడు ఎవరైతే తయారు చేస్తారో నిష్ణాతులు వాళ్ళందరినీ ఒక ఐసోలేషన్లో ఉంచుతారు. వాళ్ళందరినీ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు కూడా బయటికి రానియరు. అట్లా వీళ్ళను కూడా అట్లనే ఐసోలేషన్లో పెడతామని చెప్తున్నారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి ఎవరైతే పేపర్ తయారు చేస్తున్నారో వాళ్ళని బయటికి రాణిస్తలేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వము ఎవరు కంప్లైంట్ చేయకముందే దాన్ని గుర్తించి
వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టింది. ఎవరు ఎవరు చేయలేదు. కాకపోతే మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసే బదులు అసలు ఎక్కడ మూలం ఉన్నది, ఎందుకు ఇవి లీక్ అవుతున్నాయో దాన్ని మీరు తెలుసుకొని ఇది నివారించినప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఐఏఎఫ్ విమానాలలో తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలలో తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 22 లక్షల మంది విద్యార్థులు రాసినప్పుడు అంతే సంఖ్యలో అంటే లక్షల సంఖ్యలో సపోర్టింగ్ స్టాఫ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ లక్షల సంఖ్యలో సపోర్టింగ్ స్టాఫ్ని ఏ విధంగా మీరు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి, ఎక్కడెక్కడ లీక్ అవ్వడానికి అంటే ఆవశ్యకత ఉన్నది, ఏ రాష్ట్రాలలో ఇంతకుముందుకు లీక్ అయింది, అవన్నీ చూసుకొని వాటిని మనం సాల్వ్ చేసుకుంటూ వస్తే ఈ లీక్ కాదు. తర్వాత విద్యార్థులకు ఆ వ్యవస్థల మీద నమ్మకం పోదు. విద్యార్థులందరూ కూడా కష్టపడి చదివిన దానికి ప్రతిఫలం దక్కుతాయని చెప్పేసి ఏబీపీ అభిప్రాయపడుతుంది. మరి ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ మనుగడ సాగించాలంటే, మరొక్కసారి ప్రజల యొక్క అభిమానం చూరగొనాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కంపల్సరీగా అమలు చేయాలి. 6 గ్యారంటీలను 420 హామీలను మీరు అమలు చేశాక తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణ ప్రజలు వాళ్ళ మీద దాడి చేసినప్పుడు కూడా తిరిగి కొట్లాడిర్రు. తెలంగాణ ప్రజలు వేరేటోళ్ళు ఇక్కడికి వచ్చి పరిపాలన మామ చేస్తామంటే నువ్వేంద్ర భయం ఇక్కడ చేసేదని చెప్పేసి ఇక్కడి నుంచి ఎల్లగొట్టిర్రు. తెలంగాణ ప్రజలు తిరగబడేటువంటి మనస్తత్వం ఉన్నలు. తెలంగాణ ప్రజలు దేనికైనా తెగించి కొట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నలు. తెలంగాణ ప్రజలు ఒకరి ఆజమాయిషిని యాక్సెప్ట్ చేసేటువంటి ప్రజలు కాదు. తెలంగాణ ప్రజలు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడేటోళ్ళు. అలాంటి తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేయాలి. విద్యార్థుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలి. విద్యార్థులకు ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేయాలి. విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. విద్యార్థులకు జాబ్స్ వచ్చే విధంగా విద్యా వ్యవస్థను బలపరచాలి. అదేవిధంగా నిరుద్యోగులకు నువ్వు అన్నట్టుగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంకా ఎక్కువ కూడా ఇచ్చే విధంగా చూడాలి. మా రైతులకు అంటే మా తల్లిదండ్రులకు రైతులకు సకాలంలో నువ్వు పంటను కొనుగోలు చేయాలి. వాళ్ళకు రైతు భరోసా సకాలంలో ఇవ్వాలి. రైతు బీమా ఇవ్వాలి. తర్వాత పంటలు నష్టపోతే వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలి. తర్వాత ఏదైతే ఆడ అంటే మా మహిళలకు ఏవైతే నువ్వు హామీలు ఇచ్చినావో ఆ హామీలను నెరవేర్చాలి. తర్వాత ఇక్కడ అన్ని సిటీలను అభివృద్ధి పరచాలి. అట్లా జరిగినప్పుడు మాత్రమే అందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే నీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇస్తారు. కానీ ఇప్పుడు చూస్తే అలాంటి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈయన ఎక్కడ దోసుకోవాలి. పెద్దోని కొట్టి పేదను పెట్టుడు కాదు, పేదను కొట్టి పెద్దోళ్ళకి పెట్టినటువంటి మనస్తత్వం ఈయనకు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈయన మాటలన్నీ కూడా బలుపు మాటలు ఉంటాయి. మొన్నటి అంతకుముందుకు ఏం మాట్లాడిండు, ఉస్మానియా యూనివర్సిటీలో మాకు తెలియదా, తాగబోయిస్తే మాట్లాడతారు అని చెప్పేసి ఓకే ఇట్లుంటాయి. అంటే వ్యతిరేకంగా నీ గురించి మాట్లాడితే వాళ్ళు తాగుబోతులు. ఇది మరి నువ్వు చూసుకున్నావు. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రానికి 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే 40,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ బెల్ట్ షాపుల నుంచి వైన్స్ నుంచి వస్తున్నది. వైన్స్ నువ్వు పెట్టి రాష్ట్రం లోపల వైన్స్ ప్రతి మండల కేంద్రంలో పెడతావు. మండల కేంద్రంలో జనాభా ప్రాతిపదికన 10,000 మంది ఉంటే 1, 20,000 మంది ఉంటే 2, ఇట్లా జనాభా ప్రాతిపదికన ఒకవేళ మండలంలో ఒక పెద్ద గ్రామం ఉంటే ఆ గ్రామంలో కూడా వైన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తావు. ఇజ్జత్ లేనోడు, సిగ్గు లేనోడు. మరి పేద ప్రజలు 4,000 మందికి 3,000 మందికి ఉండేటటువంటి వాటిల్లో స్కూల్ ఉండాలని చెప్పేసి అన్నారు. ప్రైమరీ స్కూల్ 1 కిలోమీటర్ దూరంలో, ఆ తర్వాత హై స్కూల్ 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. మరి ఆ నిబంధనలతో నువ్వు తొక్కుతూ ఎందుకు మరి స్కూళ్ళను మూసేస్తా అంటావు? నీకు ఎక్సైజ్ కోసమనే ఒక మంత్రి ఉంటాడు, విద్యాశాఖకు సపరేట్ మంత్రిని పెట్టడానికి నీకు ఏమన్నా అవుతున్నదా? అలాంటి కాదు. పోరగాళ్ళందరినీ ఈయన చెప్తాడు కదా, క్రీడాకారులు కావాలి, గ్రౌండ్లన్నీ వెలవెలబోతున్నాయి, అందుకే ఎంఎస్సీని తీసుకొని వచ్చిన మీరు ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి చెప్తాడు. అక్కడ పీటీల రిక్రూట్మెంట్ ఉన్నది, పీడీల రిక్రూట్మెంట్ ఉన్నది, గ్రౌండ్స్ ఉన్నాయి. ఇటు మొక్కన నువ్వేమో తాగబోయించుడే. వైన్స్ కాకుండా గ్రామాల లోపల ఒక్కొక్క గ్రామంలో 20-30 బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తున్నది. వాడు నీ ఎక్సైజ్ శాఖ ఏం చేస్తున్నది, టార్గెట్లు ఇచ్చి మద్యం అమ్ము అని చెప్తుంది. మద్యం అమ్మిన తర్వాత వాడు ఏ విధంగా పనిచేస్తాడు? మద్యము పోయినాయన ప్రోత్సహించిండు, దీన్ని పీక్సి తీసుకొని పోయినాయని ఈయనే. మనం ఇదే హైదరాబాద్లో మొయినాబాద్ లాంటి ఏరియాకి పోతే రోజుకొక రేవు పాటు జరుగుతుంది. డ్రగ్స్తో దొరుకుతారు. వాళ్ళ రాజకీయ నాయకుల పిల్లలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దొరుకుతారు, మాజీ ఎమ్మెల్యేలు దొరుకుతారు. వాళ్ళ మీద ఈగల్ టీమ్స్ ఏం చేస్తున్నాయి? ఇక్కడ గ్రామాల లోపల బెల్ట్ షాపులను ప్రోత్సహించి ఆడపిల్లల యొక్క పుస్తకాలు చెప్తున్నాడు. నీకు పాపం తలగదా? అలాంటి ప్రోత్సహించుకుంటూ రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తూ, ఇంకా నేను ఇక్కడ స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తా, స్పోర్ట్స్ యూనివర్సిటీని కడతా, విద్యార్థులందరూ కూడా డ్రగ్స్ బానిసలు కావద్దు, మద్యానికి బానిసలు కావద్దు అంటే నువ్వు పెట్టి
అది అటుముఖం టార్గెట్లు ఇచ్చి తాగిపించిన తర్వాత కావద్దంటే ఎట్లా అందుకే మీరు చూడండి, విద్యా వ్యవస్థ ద్వారా ఈయనకు వచ్చే లాభం లేదు. వీళ్ళు చదువుకుంటే ఈయన క్వశ్చన్ చేస్తారు. అదే తాగుబోతులైతే ఈయనకు ఆదాయం వస్తుంది, వాని ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అరే ఈ రాష్ట్రం లోపల శాంతి భద్రతలు క్షీణించడానికి కారణము డ్రగ్స్ను, తర్వాత ఈ మద్యమే. రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, ఇటు మొక్కన అమ్మనాలను రోకల బండలతో కొట్టి చంపేటువంటి సంస్కృతి వస్తున్నది. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఈ మద్యం ఏర్లై పారడం మూలంగా. నువ్వు వచ్చిన తర్వాత నేను మొత్తం తాగిస్తున్నారు, తందనాలు ఆడిస్తున్నారు అని చెప్పేసి ఆయమే చెప్పినావు కదా. మనం వచ్చిన తర్వాత మూసేసిన ఏమున్నాయి? ఇప్పుడు పోదాం, మనం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం ఇన్వెస్టిగేషన్ చేద్దాం. జర్నలిస్టులుగా పోదాం, పల్లెలలో పోతే ఒక్కొక్క గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో చూద్దాం. మరి ఆ బెల్ట్ షాపులను ముయ్యాలి కదా. వైన్స్లకు విచ్చలవిడిగా ప్రతి సంవత్సరం నువ్వు ఇస్తావు, ప్రైవేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తావు, కానీ స్కూళ్ళను మూసేస్తా అంటావు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వవు, పిల్లలకు రియంబర్స్మెంట్ ఇవ్వవు, వాళ్ళకు రైతు భరోసా ఇవ్వవు, అలా రైతుల ధాన్యం కొనవు, వాళ్ళు చచ్చిపోతుంటే వాళ్ళని పట్టించుకోవు. ఇదంతా అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎట్లా వస్తుంది? నేను ఎవరు ఎన్నుకుంటారు? కొడంగల్ ప్రజలే చీపుర్లతో కొట్టేటట్టున్నారు అక్కడికి పోతే. నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను నాయన, అక్కడికి పో, నీ జూబ్లీస్కు నువ్వు అని చెప్పేసి తరిమేసేటట్టున్నారు. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది, రేవంత్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తానని చెప్పేసి ఎట్లా అనుకుంటాం? కాబట్టి ఈ రాష్ట్రం లోపల పాలన బాగాలేదు, శాంతి భద్రతలు క్షీణించినాయి. రైతులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు అవుతాయి. రేవంత్ రెడ్డికి ఇదే చివరి పదవి అయిపోతుంది. రేవంత్ రెడ్డికి మరొక ఉద్యోగం చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడగగానే వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే ఏది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు అసలు ఫీజులు తగ్గించాలని రోడ్ల మీద ఎక్కిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళ కోసం మీరు ఇంత కష్టపడి మీరు ఏబీవీపీ తరపు నుంచి పోరాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.